హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు ఏపీ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ నంబర్ 17 ఇంగ్లీష్ పేపర్ డిస్కస్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, డైరెక్షన్స్ 1 to 3 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ఇడియం లేదా ఫ్రేజ్ అంటున్నాడు. సో మనకు తెలుసు రైట్, బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం అంటున్నాడు. ఇడియం అంటే ఇడియం ఇస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది ఒక ఇడియం అంటున్నారు. ఇన్ విచ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఈజ్ నాట్ టేకెన్, అంటే ఆ వర్డ్స్ యొక్క లిటరల్ మీనింగ్ను మనం తీసుకోకూడదు. అది మాత్రం మనము క్లాస్ రూమ్లో తెలుసుకున్నట్టే కదా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో. ఎస్, ఇక్కడ చూద్దాం. సేవ్డ్ బై ద బెల్ రైట్. ఇప్పుడు సేవ్డ్ బై రాము, సేవ్డ్ బై మోహన్ అన్నాడు. అలానే సేవ్డ్ బై ద బెల్ అంటే బెల్ అనేది అతన్ని సేవ్ చేసింది. దీన్ని అంటే బెల్ నిజంగా వచ్చి ఎవడో బెల్ కొట్టాడు సేవ్ చేశాడనా, అది లిటరల్ మీనింగ్ అవుతుంది. కానీ ఈడియమ్స్ అనేది లిటరల్ మీనింగ్స్ తీసుకోకూడదు. అంటే సేవ్డ్ బై ద బెల్ అంటే బెల్ కొట్టారు నేను సేవ్ అయ్యాను అని అంటున్నాడు. అంటే లాస్ట్ మూమెంట్లో బెల్ ఎప్పుడు కొడతారు? లాస్ట్ మూమెంట్లోనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే 9 o'clock క్లాస్ స్టార్ట్ అయ్యింది, 10 o'clock ఎండ్ అవ్వాలి, 10 అయింది అని లాస్ట్ మూమెంట్లో అది చేస్తారు. అంటే లాస్ట్ మూమెంట్లో సేవ్ అవ్వడము. బెల్ అనేది లాస్ట్ మూమెంట్లోనే కొడతారు, అలా గుర్తుపెట్టుకోండి రైట్. సో సేవ్డ్ బై ద బెల్. సో ఆ లాస్ట్ మూమెంట్ సేవ్ చేసేసింది. ఆ లాస్ట్ మూమెంట్ దగ్గర సేవ్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్ డైరెక్ట్గా ఇక్కడ ఉంది. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఎలిమినేషన్ టెక్నిక్ కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా కొంత ఇబ్బంది జరుగుతాయి. ఎలిమినేషన్ టెక్నిక్ చూస్తే డి అండ్ సి ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే వీటి యొక్క లిటరల్ మీనింగ్స్, ఎగ్జాక్ట్ మీనింగ్స్ ఇవ్వండి. ద బెల్ రింగ్స్ ఎట్ ద మోస్ట్ ఆపర్చునిటీ టైం అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు బెల్ రింగ్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకోలేము. ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ వెన్ ద చర్చ్ బెల్ రింగ్స్. చర్చ్ బెల్ రింగ్ అయినప్పుడు మన ప్రార్థనలు సమాధానాలు వస్తాయి. ఇది కూడా ఎగ్జాక్ట్ మీనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సిడి వెళ్ళిపోతుంది. అయితే మనం ఆలోచించేది వెన్ టైమ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. టైం అనేది మనకు ఫేవర్గా ఉన్నప్పుడు సేవ్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. సో మీరు అనొచ్చు, సార్ సేవ్డ్ అనేది ఎగ్జాక్ట్ మూమెంటే కదా. ఎగ్జాక్ట్ వర్బ్ అనేది మనం తీసుకోవచ్చండి. జనరల్గా వర్బ్ అనేది మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు రైట్. సో ఇక అది గుర్తుపెట్టుకొని, అరే సార్ సేవ్డ్ ఎగ్జాక్ట్గా వాడకూడదు అంటే వర్బ్స్, దాని ముందు వర్బ్స్ ఉన్నవి, ఆ పనిని తెలియజేసే పదాలను మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏవైతే మీనింగ్స్ వీటిని హైపర్బోల్ అని కూడా అంటారండి. హైపర్బోల్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ తీసుకోకూడదు. ఎస్, ఆ విధంగా కాన్సెప్ట్తో మనం చెప్పొచ్చు. సో కాబట్టి మనము ఆన్సర్ ఏమవుతుందండి, సేవ్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ వాజ్ ఇన్ డీప్ ట్రబుల్ at last I was saved by the bell అంటే someone saved me, my father, my friend came me. I was at the last moment, I was about to fall but then I was saved at the bell. లాస్ట్ మూమెంట్లో సేవ్ అయ్యాను. సో గుర్తుపెట్టుకోండి, సేవ్డ్ బై ద బెల్ అంటే లాస్ట్ మూమెంట్లో సేవ్ అవ్వడము. క్వశ్చన్ నెంబర్ 1, ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, కీప్ ఎట్ బే అంటే ఇది కూడా అదే మీనింగ్ ఆఫ్ ద ఇడియమే అడిగాడు, అదే డైరెక్షను. కీప్ ఎట్ బే అంటే దూరంగా ఉంచడము. అంటే ఏదైనా ఇబ్బంది కలిగించేది దాన్ని అవాయిడ్ చేసి దాన్ని అలానే డిస్టెన్స్లో దూరంగా ఉంచడము అని అంటారు. మన దగ్గరికి రానియకుండా దూరంగానే ఉంచేయడము కీప్ ఎట్ బే అంటారు. బై మీరు బిఏవై బే, బస్ బే, ట్రక్ బే అంటే ఆ ఏరియాలోకి ఇంకొకరు రాలేరు. ఎందుకంటే వాటిని డిస్టర్బ్ చేస్తారు అనే ఉద్దేశంతో వాటి బే ఏర్పరచుకుంటాయి. బస్ బే ఉంటుంది, ఇప్పుడు బస్ స్టాప్స్లో ఉంటాం, బస్ బే అని రాసి పెడతారు. అంటే మిగతావి ఎంటర్ అవుతాయి, వీటికి ఇబ్బంది అవుతుంది అనేది అంటే అవాయిడ్ చేస్తారు. వాళ్ళు ఒక బౌండరీ సెట్ చేసుకొని మిగతా వాహనదారులు అక్కడికి వెళ్లకుండా అవాయిడ్ చేస్తారు. సో అదే ఇక్కడ టు కంట్రోల్ సంథింగ్ అండ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కాజింగ్ యూ ప్రాబ్లమ్స్ రైట్. సో అవాయిడ్ చేయడము, దగ్గరికి రాకుండా అలానే పెట్టేయడము, సో దాట్ యూ విల్ బీ అవాయిడెడ్. సో యూ వుడ్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ కాజింగ్ ప్రాబ్లమ్స్. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టనీయకుండా ప్రివెంట్ చేయడము. ఆ మీనింగ్ కీప్ ఎట్ బే. ఐ కెప్ట్ హిమ్ ఎట్ బే ఎందుకంటే వాడు నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. సో కాబట్టి ఐ కెప్ట్ హిమ్ ఎట్ బే అంటే ఐ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ నియర్ మీ. నా దగ్గరికి రాకుండా దూరంగా పెట్టడము.
సో షేర్ ఎ సీక్రెట్ అనేది మీనింగ్ రాదండి. నాట్ షేర్ ఎ సీక్రెట్ అంటే సీక్రెట్ను పంచుకోవడం కాదు అనే విధంగా రాదు, రైట్. ఎందుకంటే కీప్ ఇట్ బై అంటే దూరంగా ఉంచడం, అంటే సీక్రెట్ చెప్పకుండా ఉండడమా, ఆ మీనింగ్ కూడా మనకు మైండ్లో తడుతుంది. కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనే ఉద్దేశంతో వాళ్ళను దూరంగా ఉంచడం, ప్రివెంట్ చేయడం అంటేనే రాకుండా ఉండడం. మెయింటైన్, ఇక్కడ మళ్ళీ సార్ దూరంగా ఉంచడం అంటే డిస్టెన్స్ ఇది కూడా ఉండొచ్చు కదా, కానీ ఇక్కడ వీడేమన్నాడండి రిలేషన్షిప్. మెయింటైన్ ఎ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ సే ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఆ రిలేషన్షిప్ దూరంగా ఉంచడం, ఇది మళ్ళీ పర్టికులర్ అయిపోతుందండి. కానీ జనరల్ ఇన్ఫర్మేషన్ మనం ఏం తీసుకుంటాము బి. ఇక రిలేషన్షిప్ అంటే స్పెసిఫిక్ అయిపోతుంది, స్పెసిఫిక్గా వెళ్ళకూడదు. ఎస్. సో కాబట్టి మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. Next, question number 3. In the following question, out of the 4 alternatives, select the alternative which best expresses the meaning of the idiom and phrase అన్నాడు. Of course, అదే ఇచ్చాడు, అదే డైరెక్షన్ ఇచ్చాడు. Of no value. See, this pen is of no value. This book is of no value. This person is of no value. అంటే useless. వాల్యూ లేదు అంటే ఏంటమ్మా, ఈజీగానే ఉంది కదా, నథింగ్ టఫ్, రైట్. యూజ్లెస్. పుట్టింగ్ అంటే ఏంటమ్మా, ఏదైనా ప్లేస్ చేస్తూ ఉన్నాము, ఏదైనా ఒక చోట పెడుతున్నాము అంటే అది రైటింగ్ ఇన్ఫర్మేషన్. సో టు రైట్ సంథింగ్, అది ఏదైనా ఇన్ఫర్మేషన్ రాస్తున్నామంటే ఇది మీకు తెలుసు. ఎంకరేజింగ్ అంటే ఏంటమ్మా, స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాము, ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము, ఎంకరేజ్ సపోర్ట్ ఇస్తున్నాము అనేది వస్తుంది. సో కాబట్టి ఆఫ్ నో వాల్యూకు మీనింగ్ ఏమవుతుందండి, యూజ్లెస్. ఇది ఈజీగానే ఆన్సర్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాము. In each of the following, direction change చేసాడండి. In each of the following questions, a group of words is given. Out of the 4 alternatives, choose the alternative that is equal in meaning to the given group of words. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 word సబ్స్టిట్యూట్ అని ఉంటున్నాడు. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్కు ఒక వర్డ్ ఏదైతే ఫిట్ అవుతుందో అది చూడమన్నాడు సింపుల్గా. ద స్టడీ ఆఫ్ బర్డ్స్. లాజీ అంటే ఏంటండి, మనకు స్టడీ అని అందరికీ తెలుసు, లాజీ, రైట్. సో జియాలజీ, బ్యాక్టీరియాలజీ, రైట్, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. ఆర్నీ అని ఏంటంటే బర్డ్స్ రిలేటెడ్. ఆర్నీ అనేది బర్డ్స్ను పెట్టే ప్రదేశము, అంటే బర్డ్స్ను ప్రిజర్వ్ చేసే ప్రదేశము ఏవియరీ అంటారు, తెలుసు కదా, ఏవియరీ. అఫ్ కోర్స్ స్టడీ చేయడం ఏమంటారు, ఆర్నిథాలజీ అంటారు. ఆడెంటాలజీ అంటే డెంటిస్ట్, గుర్తుంటాడా, డెంటిస్ట్ పోతాం అంటే పండ్ల డాక్టర్ అంటాం కదా, అదే. అంటే స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ and diseases. Study of structure and diseases of of టీత్కి సంబంధించిన స్ట్రక్చరు, వాటి డిసీజెస్ను స్టడీ చేయడము ఆడెంటాలజీ అంటారు. జూఆలజీ, స్టడీ ఆఫ్ ఎనిమల్స్, అవి బ్రతికున్నాయి లేదా ఎక్స్టింక్ట్, అంతరించిపోయిన వాటి గురించి లేదా బ్రతికున్న వాటి గురించి స్టడీ చేయడము, యానిమల్స్ యొక్క స్టడీ చేయడము మనం ఏమంటాము, జూఆలజీ. అందరికీ తెలుసు, జూ గుర్తుంటుంది కదా, యానిమల్స్. స్టడీ ఆఫ్ జూఆలజీ. థియాలజీ, థియో అంటే దేవునికి సంబంధించింది అంటారు, అనగా స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్ యొక్క నేచరు అండ్ రిలీజియస్ బిలీఫ్స్. సో రిలీజియస్ బిలీఫ్స్ మీద నేచర్ ఆఫ్ గాడ్ను స్టడీ చేయడాన్ని ఏమంటారు, థియాలజీ. థియో అంటే దేవునికి సంబంధించింది, థియరీ బేస్డ్ అంటారు, దేవునికి సంబంధించింది. మరి నేచర్ ఆఫ్ గాడ్ను, రిలీజియస్ బిలీఫ్స్ను స్టడీ చేయడాన్ని ఆ విధంగా అంటారు. మొత్తానికి రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ యోర్ సి ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5కి వెళ్దాం. In each of the following questions, a group of words. Similar direction అండి, రైట్. ద స్టడీ ఆఫ్ ప్లాంట్ లైఫ్ మనందరికీ ఈజీగా తెలుసు, కానీ ఇక్కడ పొరపాటు పడే అవకాశం ఏంటంటే, అరే స్టడీ అంటే లాజీ ఉండాలి కదా, లాజీ లేకపోయినా ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు, బాటనీ, రైట్. దాన్ని ఆ సబ్జెక్ట్ ఒకదాన్ని స్టడీ చేస్తే, అంటే దేన్ని స్టడీ చేస్తున్నాము, ప్లాంట్ లైఫ్ను స్టడీ చేసే సబ్జెక్ట్ని ఏమంటారండి, బాటనీ అంటారు, రైట్. సో జూఆలజీ అంటే స్టడీ ఆఫ్ ఎనిమల్స్ అని తెలుసుకున్నాము. స్టడీ ఆఫ్ ఎనిమల్స్, అది ఎక్స్టింక్ట్ అయ్యి అంతరించిపోయాయి లేవో బ్రతుకున్నాయి. బ్యాక్టీరియాలజీ, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. జియాలజీ అంటే భూమికి సంబంధించింది, రైట్. స్టడీ ఆఫ్ ఎర్త్స్, భూమి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్.
రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, ల్యాండ్స్కేప్ ఇదంతా కూడా ఎలా ఏర్పడింది అనేది స్టడీ చేయడం. స్టడీ ఆఫ్ ఎర్త్స్ ఫిజికల్ స్ట్రక్చర్, జియాలజీ, ఇవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి కదా. ఎస్. సో స్టడీ ఆఫ్ ప్లాంట్ లైఫ్ మొత్తానికి ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ బ్లాంక్ అన్నాడు. రైట్. గాడ్ బ్లెస్ యూ, ఫర్ గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, అబౌట్. వినడానికైతే మే గాడ్ బ్లెస్ యూ కరెక్ట్గా ఉంది. ఆప్షన్ కూడా అదే రైట్ ఆన్సర్. మరి దీన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటాము అంటే, రైట్, ఇది ఒక దీవెన, ప్రేయర్ లేదా విష్. రైట్. విష్ అంటారు. అంటే మన యొక్క గుడ్ విషెస్, మన యొక్క దీవెనలు, ఎవరినైనా దీవిస్తున్నాము లేదు ఎవరికైనా మంచి జరగాలి అని కోరుకుంటున్నాము అంటే MAY, మేతో స్టార్ట్ చేస్తాము. వీటినే ఆప్టేటివ్ సెంటెన్స్ అంటారు. ఆప్టేటివ్ సెంటెన్సెస్. మనకు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి, ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా ఉంటాయి. ఎక్స్క్లమేటరీ అంటే మీకు తెలుసు కదా, సడన్ విష్, సడన్ హ్యాపెనింగ్స్, ఏదైనా సడన్గా మనం ఏదైనా చెప్తే వావ్, ఓ, అలాస్, ఇవన్నీ కూడా సడన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. కానీ మన దీవెనలు లేదా కోరికలు ఇలా జరగాలి, అలా ఉంటే రైట్, ఇలా దీవెనలు అంటాము ఎస్పెషల్లీ. రైట్. లేదు ఎదుటివాడు మంచి జరగాలి అని అనుకున్నప్పుడు వాటిని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటారు. వాటిని మేతో స్టార్ట్ చేస్తారు. జనరల్గా చూడాలంటే మే అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, గాడ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, బ్లెస్ అనేది వర్బ్ అవుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో వాడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్తో పాటుగా ఆప్టేటివ్ సెంటెన్సెస్లో అంటే విష్లు, కోరికలు చెప్పేటప్పుడు ఇలా కూడా వాడతారు. అండ్ లా ఆఫ్ ఇన్వర్షన్లో కూడా వాడతారు. ఇది క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే ఎస్పెషల్లీ సెంటెన్స్ను యాడ్వర్బ్స్ ఆఫ్ స్ట్రెస్, అంటే స్ట్రెస్, ఎంఫసిస్కు వాడబడే యాడ్వర్బ్స్ సెంటెన్స్ ముందు వాడాడు అనుకోండి. ఎస్పెషల్లీ నెవర్, అండర్ నో సర్కమ్స్టాన్సెస్, రైట్, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ, ఇవన్నీ క్లాస్ రూమ్లో చెప్పుకున్నాము. ఈ పదాలు వచ్చినప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఫార్మాట్ ఫాలో అవుతాము. అంటే మొత్తానికి సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ కాకుండా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అనేది ఎప్పుడు వాడతాము అని అంటే గనక, ఒకటేమో యూజువల్గా అందరికీ తెలుసు ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఒకసారి. తర్వాత లా ఆఫ్ ఇన్వర్షన్. లా ఆఫ్ ఇన్వర్షన్ ఎప్పుడు లా ఆఫ్ ఇన్వర్షన్ అంటే కూడా హెల్పింగ్ వర్బ్ సబ్జెక్టే, కాకపోతే అవి ఇటువంటి వర్డ్స్, ఇవి యాడ్వర్బ్స్, నెగిటివ్ యాడ్వర్బ్స్ అంటారు లేదా స్ట్రెస్ చేసే యాడ్వర్బ్స్ అంటారు. ఇవి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ వాడతాము, విచ్ ఇస్ లా ఆఫ్ ఇన్వర్షన్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఆప్టేటివ్ సెంటెన్స్లో మన దీవెనలు, ప్రార్థనలు వచ్చినప్పుడు ఈ విధంగా వాడతాం. సో కాబట్టి ఇవన్నీ CDBD ఇవన్నీ కూడా యూజువల్గా ప్రిపోజిషన్స్ అవుతాయండి. ఏమవుతాయి? ప్రిపోజిషన్స్. ఇక్కడ ప్రిపోజిషన్ అవసరము లేదు. సో కాబట్టి మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మే గాడ్ బ్లెస్ యూ. ఇది దాదాపుగా అందరూ ఆన్సర్ చేసే ఉంటారు. బట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అనేది ఇవ్వడానికి ప్రయత్నించాను. క్వశ్చన్ నెంబర్ 7. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ బ్లాంక్. ఇచ్చిన బ్లాంక్ అప్రోప్రియేట్ వర్డ్ అన్నాడు. ద ఎంప్లాయీ డిడ్ నాట్ డాష్ టు ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద మేనేజర్. అంటే మేనేజర్ యొక్క ఆర్గ్యుమెంట్కు ఎంప్లాయీ ఆమోదం తెలియజేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. మరి ప్రిసీడ్ అంటే ఏంటమ్మా? ద వర్డ్ ఈజ్ ప్రిసీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ సే యాంటీసిడెంట్స్ ఆర్ ప్రిసీడెడ్ బై నౌన్స్ అంటాము. అంటే వెనకాల ఉండడము. కమ్ బిఫోర్, వెనకాల ఉండడాన్ని, ఇప్పుడు నా వెనకాల ఎవరైనా ఉన్నాడు, నన్ను ప్రిసీడ్ చేస్తున్నాడు, నా వెనకాల ఉండడాన్ని కమ్ బిఫోర్. ఎక్సీడ్ అంటే ఏంటండి? సర్పాస్ అని చెప్పొచ్చు, సర్పాస్ అవ్వడము. రైట్. గో బియాండ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్సీడ్, ఒక పాయింట్ నుండి బయటికి వెళ్ళడము. రిసీడ్, గో బ్యాక్, వెనక్కు తగ్గడము. రిట్రీట్ అని కూడా అంటారు. ఏమంటారండి? రిట్రీట్, గో బ్యాక్. ద ఎనిమీస్ రిసీడెడ్ అంటే వెనక్కు తగ్గారు, విత్డ్రా చేసుకున్నారు. గివ్ అప్ అని కూడా చెప్పొచ్చు, విత్డ్రా అని కూడా చెప్పొచ్చు. వెనక్కు తగ్గారు, గో బ్యాక్. ఓకే, రైట్. ఇప్పుడు మొత్తానికి మన రైట్ ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? కన్సీడ్. అంటే మనం కన్సీడ్ అంటే టు యాక్సెప్ట్ లేదా అగ్రీ. అంటే ద ఎంప్లాయీ డిడ్ నాట్, ఇక్కడ కన్సీడ్ అంటే యాక్సెప్ట్ అనుకున్నాం కదా, మరి నాట్ ఇచ్చాడు కాబట్టి డిడ్ నాట్ అగ్రీ టు ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద మేనేజర్, డిడ్ నాట్ అగ్రీ టు ద
కన్సీడ్ అంటే ఒప్పుకోవడము, నాట్ ఇచ్చాడు కాబట్టి ఒప్పుకోలేదు. దేనికి? మేనేజర్ యొక్క మేనేజర్ ఆర్గ్యూ చేసిన దానికి ఒప్పుకోలేదు అని వస్తుంది. సో కాబట్టి ఎస్. వెనక్కు దాని ముందు వచ్చాడు, కమ్ బిఫోర్ అనే మీనింగ్ లేదు. దాని పైకి వెళ్ళాడు, డిడ్ నాట్. సో ద ఎంప్లాయీ డిడ్ నాట్ ఎక్సీడ్ టు ద ఆర్గ్యుమెంట్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ప్రకారంగా మనకు యాక్సెప్ట్ చేశాడా లేదా అనే సెన్స్తో ఇది వాడుతూ ఉంటాం. ఎస్, గ్రామటికల్గా ఇవన్నీ కరెక్టే అవుతాయండి, ఎందుకంటే ఇది V1, ఇది V1, ఇది V1. డిడ్ తర్వాత V1 వాడతాం, గ్రామటికల్గా ఇవి కరెక్ట్ అవుతాయి. కానీ కాంటెక్స్ట్ ప్రకారంగా మీనింగ్ ప్రకారంగా ఆన్సర్ చేసుకోవాలి. ఎస్, కాంటెక్స్ట్ చదివి ఏది మీనింగ్ అర్థం చేసుకొని ఆ పదం ఏది సూట్ అవుతుందో అది చూడాలి. ఎస్. Question number 7, option C is your right answer. Question number 8, select the appropriate for the given blank. అదే డైరెక్షన్ అండి. In a classroom, students are to be trained to love. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కు ట్రైన్ చేయాలంట. ఏ ఉద్దేశంతో? టు లవ్, ప్రేమించాలి. టు లవ్ డాష్ అన్నాడు. టు లవ్ ఈచ్ అదరా, మనకు తెలుసు కదా, ఈచ్ అదర్. మ్యూచువల్ యాక్షన్ అంటే ఒకరిని ఒకరు. ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చారంటే మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇది మ్యూచువల్ యాక్షన్ అంటారు. ఎస్. సో ఈచ్ అదర్ తర్వాత వన్ అనదర్ అని ఉంటుంది. వీటిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. రెసిప్రోకల్ ప్రొనౌన్స్, ఇది ప్రొనౌన్స్ చాప్టర్లో మనం తెలుసుకునే ఉంటాము. ఈచ్ అదర్ అనేది ఇద్దరి కోసం వాడతాము. వన్ అనదర్ అనేది మోర్ దెన్ టూ, రైట్. వీటిని రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి మ్యూచువల్ యాక్షన్ అంటే ఒక యాక్షన్ చేస్తే మళ్ళీ సేమ్ యాక్షన్ వాళ్ళు కూడా మనం ఇది చేస్తారు. సో కానీ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటారు. సో మనకి ఇది తెలుసు, చూద్దాం. ఇన్ ఎ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఆర్ ట్రైన్ టు లవ్ ఈచ్ అదరా వన్ అనదరా. ఇవన్నీ రాంగ్ అయిపోతాయి, ఎందుకో తర్వాత చెప్తాను. ఈచ్ అదరా వన్ అనదరా, సార్ ఇద్దరు ఉంటే ఈచ్ అదర్ అన్నారు, ఇద్దరికంటే ఎక్కువ. క్లాస్ రూమ్లో ఇద్దరే ఉంటారండి. క్లాస్ రూమ్ ఇద్దరు ఉంటే వీ కెనాట్ సే ఇట్ ఎ క్లాస్ రూమ్. మోర్ దెన్ 2, మోర్ దెన్ 10 అంటే గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఒక ఇద్దరు ఉంటే జనరల్గా గ్రూప్ అని చెప్పలేము, అదే కదా కామన్ సెన్స్గా ఆలోచించాలి. సో కాబట్టి ఈచ్ అదర్ కాదు, ఏమొస్తుందండి? వన్ అనదర్. మరి ఆల్ అదర్స్ అంటే రైట్, ఆల్ ఇప్పుడు ఏమన్నాడు? టు బీ ట్రైన్ టు లవ్ ఆల్ అదర్స్ అంటే ఇతరులు అనే వస్తుంది. ఇతరులు అనేది కాదు, రైట్. వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్నారండి, ఒక కన్ఫైన్డ్ ఏరియాలో ఉన్నారు. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఫస్ట్ వాళ్ళ మర్యాద ఇచ్చుకోవడము అనే అర్థం. ఇక్కడ లవ్ అంటే మర్యాద, రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. సో కాబట్టి ఇతరులు అది ఇది కాదు. ఆల్ అదర్స్ అంటే పీపుల్ ఆర్ అవుట్ సైడ్. ఆల్ అదర్స్ అంటే పీపుల్ హూ ఆర్ అవుట్ సైడ్, నాట్ ద ప్రిమైసెస్. ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఏంటండి? ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నామంటే వాళ్ళకే అది ఉపయోగపడాలి. సో కాబట్టి కాంటెక్స్ట్ ప్రకారంగా ఇది రాంగ్ అవుతుంది. ఆల్ టుగెదర్, రైట్. జనరల్గా 2 వర్డ్స్ ఉంటాయండి. ఆల్ టుగెదర్ ఒకటి ఉంటుంది, ALTHO అంటే స్పేస్ ఉండదు, ఏఎల్కు టుగెదర్కు. ఆల్ టుగెదర్ అంటే కంప్లీట్లీ అని అర్థం. ఆల్ టుగెదర్ కంప్లీట్లీగా, పూర్తిగా పని చేయడం ఆల్ టుగెదర్ అంటారు. ఆల్ టుగెదర్ అంటే ఆల్ ఇన్ వన్, అందరూ ఒకే దాంట్లో ఉండడం, రైట్. కంప్లీట్లీ రాసుకోండి. ఆల్ టుగెదర్ ALTOGETH, ఆల్ టుగెదర్ అంటే కంప్లీట్లీ. He ate food altogether. He ate food కంప్లీట్గా, అవుట్ అండ్ అవుట్, కంప్లీట్గా ఏది వదిలిపెట్టకుండా తినడం, కంప్లీట్గా తినడం ఆల్ టుగెదర్. అప్పుడు ఆల్ టుగెదర్ అంటే ఆల్ ఇన్ వన్, అందరూ కూడా ఒకటే చోట ఉండడం. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ C ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. In the following 9 to 10 directions ఇచ్చాడు. In the following questions, a sentence has been given in direct or indirect speech. Out of 4 alternatives suggested, select the one which best expresses the same sentence in indirect and direct speech. Sorry, ఇచ్చిన సెంటెన్స్ డైరెక్ట్ ఉంటే ఇండైరెక్ట్కి, లేదా ఇండైరెక్ట్ ఉంటే డైరెక్ట్ చెప్పమంటున్నాడు. మనకి ఇది తెలుసు, ఏదైనా భాగము కామాతో సపరేట్ అయ్యి ఇంకో భాగము ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటే దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఏమంటారు? డైరెక్ట్ స్పీచ్. సో కాబట్టి ఇది అబ్సల్యూట్లీ డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయాలి. ఈ మాత్రం కూడా మనకు తెలుసు. ఏంటి అంటే డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ప్రజెంట్ టెన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ అవుతుంది. అదే డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లో పాస్ట్ టెన్స్ ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చే వరకు పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో చేంజ్ అవుతుంది. అనగా ఇన్వర్టెడ్ కామాస్లోనిది ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పటికీ పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చెయ్యము. ఎప్పుడు అంటే
యూనివర్సల్ ట్రూత్ అయితే, యూనివర్సల్ ట్రూత్ ఫర్ ఎగ్జాంపుల్ సే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అయితే, సైన్స్ ఆధారిత నిజం, సైన్స్ చేత ప్రూవ్ చేయబడిన నిజం అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, ఐస్ను హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది, ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్, రైట్? సో ఈ విధంగా ఇటువంటివి మారవండి, అదర్వైజ్ మారుతాయి. సరే చూద్దాము. ఇక్కడ హీ సెడ్, అతను అన్నాడు, ద గవర్నమెంట్ ఈజ్ రైటింగ్ లెటర్స్, గవర్నమెంట్ లెటర్స్ రాస్తూ ఉంది అంటున్నారు. ఇదేమైనా సైన్స్ చేత ప్రూవ్ చేయబడిందా, లేదు యూనివర్సల్ ట్రూత్ అండి? యూనివర్సల్ ట్రూత్ కాదు, సైన్స్ చేత ఆధారపడింది కాదు, ఇంకా చెప్పాలంటే రెగ్యులర్ హ్యాబిట్ కూడా కాదు, రెగ్యులర్ హ్యాబిట్ కూడా కాదు. గవర్నమెంట్కు ఎప్పుడూ లెటర్స్ రాస్తూనే ఉంటుందా? అది కాదండి, ఒక టైం, ఆ పర్టికులర్ టైంలో అది జరుగుతుంది. సో కాబట్టి అది ఎప్పటికీ వర్తించేది కాబట్టి కాదు. కాబట్టి 100% మనకు టెన్స్ మారాలి. ఇది ప్రజెంట్ టెన్స్ ఉంది కాబట్టి విల్ రాకూడదు, విల్ ఫ్యూచర్కి వెళ్ళిపోయింది అనేనా. సరే ఇది వ్రోట్ అనేది పాస్టే ఉంది కదా, కానీ మీరు గమనిస్తే ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది, ఇది సింపుల్ పాస్ట్ ఉంది, ఉట్టి పాస్ట్ ఉంది, కానీ ప్రజెంట్ కంటిన్యూస్ ఏమవ్వాలి, పాస్ట్ కంటిన్యూస్ కావాలి. సో పాస్ట్ కంటిన్యూస్ ఎక్కడ ఉందండి, సిలో ఉంది. మరి డి రాంగ్ అవుతుంది. అదేంటి సార్, ఇక్కడ లెటర్ ఉంది, ఇక్కడ లెటర్స్, ఇది ప్రింటింగ్ మిస్టేక్గా గమనించండి, లెటర్స్ అవుతుంది. ఏమవుతుందండి, లెటర్స్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. ఇది మనం ఏం చేస్తాము అంటే, సార్ ఇక్కడ లెటర్ తప్పు ఉంది కదా. అఫ్కోర్స్ ఇలా మనకు రియల్గా మనకు ఎగ్జామ్లో కనబడితే మాత్రము ఇది మనకు రెండింటికి అంటే ఈ క్వశ్చన్కు మనకు ఆన్సర్, అంటే ఈ క్వశ్చన్కు మనకు మార్క్ ఇచ్చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎస్, బట్ ఇక్కడ చూడండి, మనం లర్నింగ్లో ఉన్నాం కాబట్టి తెలుసుకోండి. ఎందుకంటే మనము ఇక్కడ ఈజ్ రైటింగ్ రాయాలంటే 100% అది మారాలండి. ఎందుకంటే ఇది మనకు యూనివర్సల్ ఫ్యాక్ట్ కాదు, యూనివర్సల్ ట్రూత్ కాదు, సైంటిఫిక్ ఫ్యాక్ట్ అంతకన్నా కాదు. మరి అయినా కూడా ఎప్పటికీ జరిగే హ్యాబిట్ కూడా కాదు ఇది, రైట్? సో కాబట్టి ఏబి రాంగ్ అవుతుంది. సి, ఇక్కడ లెటర్స్ ఎస్ అనేది యాడ్ చేసుకోండి, వాజ్ రైటింగ్ కావాలి. సో ఈ విధంగా చూడండి. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సెడ్ అని రాయండి, అనగా టోల్డ్ అని రాయకండి. టోల్డ్ అనేది రాస్తే తప్పు. అదే సెడ్ టు ఉందనుకోండి, అఫ్కోర్స్ ఎంక్వైర్డ్, క్వశ్చన్ అయితే ఎంక్వైర్డ్, ఇంటరోగేటెడ్, ఆ విధంగా మారుతూ ఉంటుంది. బట్ సెడ్ వస్తే టోల్డ్ కాదు, అదే సెడ్ టు వస్తే టోల్డ్ అవుతుంది. ఏమవుతుందండి, టోల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10కు వెళ్దాం, రైట్? ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఏ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాడు. సో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు కదా, కామాతో సపరేట్ అయింది, ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇన్వర్టెడ్ కామాస్లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఉందనుకోండి, అది కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. ఇన్వర్టెడ్ కామాస్లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఉండి హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతే మీకు ఇండైరెక్ట్ స్పీచ్లో, మీకు ఇది డైరెక్ట్ స్పీచ్ కదా, రైట్? డైరెక్ట్ స్పీచ్లో ఇలా ఉండి ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు కంజంక్షన్ ఇఫ్ లేదా వెదర్ వాడాలి. ఏం వాడాలి? ఇఫ్ లేదా వెదర్ వాడాలి. అనగా ఇఫ్ లేదా వెదర్ వాడాలి అనగా దట్ టు ఇఫ్ కాంబినేషన్ కనిపించకూడదు, లేదా దట్ టు వెదర్ కాంబినేషన్ కనిపించకూడదు. యూ షుడ్ నాట్ సీ ద కాంబినేషన్ దట్ ప్లస్ ఇఫ్ ఆర్ వెదర్. ఎందుకు అంటే క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఉంది కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ మాత్రమే వాడాలి. దట్ ఇఫ్ కాంబినేషన్ కనబడితే కొట్టేసేయండి, ఎస్పెషల్లీ ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇక్కడ మళ్ళీ టెన్స్ అయితే మారాలి కదా, ఎస్, టెన్స్ కూడా మారాలి. ద న్యూ స్టూడెంట్ ఆస్క్డ్ ఇంతవరకు, ద ఓల్డ్ వన్ ఇంతవరకు ఒకటే ఉంది, ఓకేనా? ఇంతవరకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, రైట్? మీకు ఈ పాయింట్ కూడా మనం క్లాస్ రూమ్లో తెలుసుకున్నాము. ఇంటరోగేటివ్ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లోని ఇన్వర్టెడ్ కామాస్లో ఇంటరోగేటివ్ సెంటెన్స్ ఉంటే దాన్ని మనము సబ్జెక్టుతో బిగిన్ చేయాలి. అఫ్కోర్స్ ఏం వాడాలి? కంజంక్షన్ వాడి సబ్జెక్టుతో స్టార్ట్ చేయాలి. కానీ హెల్పింగ్ వర్బ్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వాడాడు, ఎట్ ద సేమ్ టైం ఇఫ్ ఆర్ వెదర్ వాడలేదు. ఇఫ్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. మీకు చెప్పాను కదా, దట్ వెదర్ కాంబినేషన్ కనిపించకూడదు, ఎందుకంటే దట్ కంజంక్షన్ అవుతుంది, వెదర్ కూడా కంజంక్షన్ అవుతుంది. రెండు అన్నెసెసరీగా వాడకూడదు, ఏదో ఒకటి. మరి ఏదో ఒకటి అంటే దట్ వాడొచ్చు కదా, కానీ ఇక్కడ ఆస్క్డ్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి దట్ వాడకూడదు. సో కాబట్టి మనకు వెదర్ వస్తుంది. బట్ ఇక్కడ ఒకటే ఉంటే అది చూస్ చేసుకునే వాళ్ళం. కానీ ద న్యూ స్టూడెంట్ ఆస్క్డ్ ద ఓల్డ్ వన్ ఇఫ్ హీ న్యూ హీజ్ నేమ్, ఇది కరెక్ట్ అవుతుంది. మరి సి అనేది అనాలని వెళ్ళిపోయింది, మరి బి అనేది ఎందుకు వెళ్ళిపోయింది? టెన్స్ మారలేదండి. డూ యూ నో, ఇది ప్రజెంట్ టెన్స్ అవుతుంది, కానీ నోస్ కూడా ప్రజెంట్ టెన్సే అవుతుంది, రైట్? డూ యూ నో, డూ డస్ కనబడితే ప్రజెంట్ టెన్స్, డిడ్ కనబడితే పాస్ట్ టెన్స్. మరి డూ కనబడింది ప్రజెంట్ టెన్స్, నోస్ కూడా ప్రజెంట్ టెన్స్ అని తెలుసు. మరి టెన్స్ మారాలి కదా, టెన్స్ మారలేదు కాబట్టి బి వెళ్ళిపోయింది. మరి ఇది ఎందుకు తప్పయింది అంటే అఫ్కోర్స్ ఇది టెన్స్ మారింది, డిడ్. సార్ డూకు డిడ్ పాస్ట్ టెన్స్ అవుతుంది, కానీ హెల్పింగ్ వర్బ్తో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో మొదలవ్వకూడదు, సబ్జెక్ట్తోనే మొదలవ్వాలి. ఇది ఫిక్స్ అయిపోండి.
ఇండైరెక్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి రాసేటప్పుడు అప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న ఏదైతే సెంటెన్స్ ఉందో అది 100% సబ్జెక్ట్ కంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఎస్పెషల్లీ ఇంటరోగేటివ్ సెంటెన్స్ కదా. ఎస్. సో మరి క్వశ్చన్ నెంబర్ రైట్. సో క్వశ్చన్ నెంబర్ 10కు మొత్తానికి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? డి. ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. మరి ఏబీసీ ఎందుకు తప్పు ఇంతకుముందు తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 11కు వెళ్దాం, రైట్? క్వశ్చన్ నెంబర్ 11 ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, డైరెక్షన్ చేంజ్ చేశాడు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చూస్ ద ఎర్రర్ పార్ట్. అంటే గ్రామటికల్ ఎర్రర్ ఏముందో చూడమంటున్నాడు. ఇటువంటి సెంటెన్సెస్ను, ఎర్రర్ స్పాటింగ్ సెంటెన్సెస్ను మీరు ఏం చేస్తున్నారంటే డివైడ్ చేశాడు కదా, డివిజన్లో ఫస్ట్ చూడకండి, మొత్తం సెంటెన్స్ కంప్లీట్గా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు డివైడ్ చేయండి గ్రామటికల్ మిస్టేక్ కోసం. ఎస్. సో చెబుతాను. ద కమిటీ చీఫ్ వార్న్డ్ ద పార్టీ మెంబర్స్. కమిటీ చీఫ్ అంటే వార్న్ చేశాడు పార్టీ మెంబర్స్. దేనికి? దాట్. ఏమని? దాట్ ఇఫ్ దే పర్సిస్ట్ అంటే ఇఫ్ దే కంటిన్యూ ఇన్ దేర్ ఆబ్స్ట్రక్షనిస్ట్ యాటిట్యూడ్, పొగరుబోతు యాటిట్యూడ్తో, రైట్? సో ఆబ్స్ట్రక్షన్ ఉంది అంటే ఏంటమ్మా? అబ్స్ట్రక్షన్ అంటారు, రైట్? అబ్స్ట్రక్షన్ అంటే రైట్ హిండర్ చేయడము లేదా స్టాప్ చేయడము, దేన్నైనా స్టాప్ చేస్తున్నారు. లేకపోతే డిజగ్రీయింగ్ యాటిట్యూడ్, దే వుడ్ బి సస్పెండెడ్, రైట్? దే వుడ్ బి సస్పెండెడ్. అటువంటి ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటే వాళ్ళను సస్పెండ్ చేస్తాడంట. సరే, ఇప్పుడు చూద్దాం. వార్న్ ఎప్పుడు ఇచ్చాడండి? ఏమో సార్, ఏమో తెలియదు. వాడు లాస్ట్ ఇయర్ ఇచ్చాడో మాకేం తెలుస్తుంది సార్? మీకు తెలియనప్పటికీ కూడా వర్బును చూడండి. వార్నుడ్ ఏ టెన్స్ అండి? పాస్ట్ టెన్స్లో వార్న్ ఇచ్చాడు కాబట్టి దేని గురించి అంటే జరిగిపోయిన దాని గురించే కదా వార్నింగ్ ఇచ్చేది. కానీ ఇక్కడ ఇచ్చేది ఏంటంటే పర్సిస్ట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది, V1. సో కానీ ఇది గతంలో జరిగింది కాబట్టి ఇది కూడా మనకు గతంలోనికి ఉండాలి. సో కాబట్టి పర్సిస్టెడ్ ఏంటండి? పర్సిస్టెడ్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బిలో తప్పు ఉంది. పర్సిస్ట్ను పర్సిస్టెడ్తో చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దట్టుకు ముందు పాస్ట్ టెన్స్ ఉంటే దట్టు తర్వాతది కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. ఇక్కడ చూడాలంటే వుడ్ కూడా పాస్ట్ టెన్సే ఉంది, అందుకనే దట్టుకు ముందు పాస్ట్ టెన్స్ ఉంటే దట్టు తర్వాత కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. ఒక్క ఎక్సెప్షన్ ఉంది. దట్టుకు ముందు పాస్ట్ టెన్స్ ఉన్నప్పటికీ దట్టు తర్వాతది ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే దట్టు తర్వాత ఉన్నది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ లేదా యూనివర్సల్ ట్రూత్ లేదా రెగ్యులర్గా జరిగే పని అయితే, ఎప్పటికీ జరిగే పని అయితే కనుక అప్పుడు మాత్రమే దట్టుకు ముందు పాస్ట్ టెన్స్ ఉన్నది కూడా దట్టు తర్వాత అది ప్రజెంట్ టెన్స్ ఉండొచ్చు, అదర్వైజ్ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ద ఎర్రర్ పార్ట్. అదే డైరెక్షన్ అడిగాడు. హీ రిసీవ్డ్ టైమ్లీ సపోర్ట్ అంటే సో అతను టైమ్లీ సపోర్ట్ అనేది రిసీవ్ అంటే అవసరమైనప్పుడు కావాల్సిన సపోర్ట్ అనేది రిసీవ్ చేసుకున్నాడు. ఎవరి దగ్గర నుండి? ఫ్రమ్ హిజ్ ఎల్డర్ బ్రదర్ హూ ఈజ్ వర్కింగ్ అబ్రాడ్ ఫర్ ద లాస్ట్ 6 years, రైట్? సో ఇక్కడ ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నాడంటే టైమ్లీ సపోర్ట్ వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి. పాస్ట్ టెన్స్ బాగానే ఉంది, కానీ ఈ ఎల్డర్ బ్రదర్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. అంటే ఇది లేకపోయినా పనిచేస్తుంది. మీరు చూడండి, ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టండి. హీ రిసీవ్డ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ హీజ్ ఎల్డర్ బ్రదర్, ఫుల్ స్టాప్. ఈ ఎల్డర్ బ్రదర్ ఎవరు? అతని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాంటెక్స్ట్ ప్రకారంగా ఏ టెన్స్ అయినా ఉండొచ్చు. మీరు అనుకుంటారు సార్ ఇక్కడ వాజ్ వర్కింగ్ వాడదాము అని అంటారు. అదే కదా మీ డౌట్. ఎందుకు? రిసీవ్డ్ అనేది పాస్ట్ కదా, రైట్? పాస్ట్ కాబట్టి ఇది కూడా పాస్ట్ ఉండాలి. కానీ ఇక్కడ వరకు ఇది ఫుల్ స్టాప్ అంటే ఇక్కడ వరకు కంప్లీట్ స్టేట్మెంట్ అయిపోయిందమ్మా. దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది కాంటెక్స్ట్ని బట్టి ఏ టెన్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. లాస్ట్ 6 years నుంచి పనిచేస్తున్నాడు. లాస్ట్ 6 years నుంచి కూడా పనిచేస్తున్నాడు. సో కాబట్టి హూ హ్యాస్ బీన్ వర్కింగ్. ఇప్పుడు నేను అంటాను మా బ్రదర్ నుంచి హెల్ప్ రిసీవ్ చేసుకున్నాను. ఎవరైతే నేను హెల్ప్ రిసీవ్ చేసుకున్నాను మా బ్రదర్ నుండి. ఎవరైతే లాస్ట్ 6 years నుంచి వర్క్ చేస్తున్నాడో అంటే ప్రజెంట్ కూడా వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మనము హూ హ్యాస్ బీన్
వర్కింగ్ అబ్రాడ్ ఫర్ ద లాస్ట్ 6 years. ఎలా చెప్తున్నారు? ఫర్ ద లాస్ట్ 6 years. సిన్స్ లేదా ఫర్ అనేది మనకు తెలుసు కదా, డ్యూరేషన్ ఆఫ్ టైం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం ముందు వాడతారు. ఫర్ అనేది కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే ఇది డ్యూరేషన్ ఆఫ్ టైం. ఈజ్ దిస్ క్లియర్? రైట్. సో కాబట్టి ఈ విధంగా మనం హ్యాస్ బీన్ తీసుకుంటాము. హూ హ్యాస్ బీన్ వర్కింగ్ అబ్రాడ్ ఫర్ ద లాస్ట్ 6 years. గుర్తుపెట్టుకోండి, అబ్రాడ్కు ముందు ఇన్ అబ్రాడ్, ఎట్ అబ్రాడ్ వాడకండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. అబ్రాడ్కు ముందు ఎట్ ప్రిపోజిషన్ ఏది వాడకూడదు అబ్రాడ్కు ముందు. అలానే అప్ స్టేర్సు, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అప్ స్టేర్సు, డౌన్ స్టేర్స్కు ముందు ప్రిపోజిషన్ వస్తే అది రాంగ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ అబ్రాడ్ అంటున్నాడు, ఎట్ అబ్రాడ్ అంటున్నాడు. ఎస్, ఇవన్నీ రాంగ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్, మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 12 ఆన్సర్ ఈజ్ వాట్ యువర్ ఆప్షన్ సి. హూ ఈజ్ వర్కింగ్ అబ్రాడ్. వర్కింగ్ అంటే ఓన్లీ ప్రజెంట్ అండి, ప్రజెంట్గా పనిచేస్తున్నాడని. కానీ ఇది ప్రజెంట్ కంటిన్యూస్, కానీ లాస్ట్ 6 years నుండి అంటున్నాడు. లాస్ట్ 6 years నుండి ఈ విధంగా చెప్తున్నాడు. సో కాబట్టి మనకు ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. అదే ఎర్రర్ స్పాటింగ్ అడిగాడు. ఆన్ సండే నైట్ a rare astronomical phenomenon will have produced, right, on Sunday night a rare, right, astronomical, ఇది ఈవెంట్ అండి. ఈవెంట్ కోసము, రైట్, ఒక ఈవెంట్ జరుగుతుంది. ఏంది? ఇగో ఈ మూన్ అనేది అపియర్ అవుతుంది, ఇది అనేది ఈవెంట్. ఈవెంట్ కోసం ఆన్ కరెక్ట్గా వాడతాము. ఇన్ సండే నైట్, ఎట్ సండే నైట్ కాదు. ఒక ఈవెంట్లు, ఆన్ మై బర్త్డే, ఆన్ అ మూన్లిట్ నైట్, ఆన్ అ స్పెషల్ ఒకేషన్. ఆన్ అనేది ఈవెంట్స్ కోసము. ఏవైనా ఈవెంట్లు ఉన్నాయంటే దానికి ముందు ఆన్ వాడేయండి. ఓకే, ఆన్ కరెక్ట్గానే ఉంది. ఆన్ సండే నైట్ ఎ రేర్ ఆస్ట్రానమికల్ ఫెనామినన్. రేర్, ఏ అనేది వాడాడు కాబట్టి ఫెనామినన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫెనామినా అంటే రాంగ్ అయ్యేది. ఫెనామినా అనేది ప్లూరల్ అవుతుంది. అదే ఫెనామినన్ అనేది ఏమవుతుంది? సింగులర్. ఆర్టికల్ ఏ వాడిగడు కాబట్టి సింగులరే ఉండాలి. ఇక్కడ ఫెనామినా వాడితే రాంగ్ అయ్యి ఉండేది. ఓకేనా? చలో, అయిపోయింది. ఎ రేర్ ఆస్ట్రానమికల్ ఫెనామినన్ విల్ హ్యావ్ ప్రొడ్యూస్. హ్యావ్ ఫార్మ్స్ తర్వాత వర్బ్ V1లో 100% వాడకూడదు. సో V3 వాడతామని అందరికీ తెలుసు. V3 ఏమవుతుంది? ప్రొడ్యూస్డ్. ఆఫ్ కోర్స్ V2 కూడా అవుతుంది, కానీ దాన్ని V3గా ట్రీట్ చేస్తాము, ఎందుకంటే దాని ముందు హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఉంది కాబట్టి. విల్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఎ మూన్. ప్రొడ్యూస్ అయ్యి ఉంటుందంట. ఏది? ఎటువంటి మూన్? దట్ విల్ అపియర్ స్లైట్లీ బిగ్గర్ దాన్ యూజువల్ అండ్ హ్యావ్ అ రెడ్డిష్ హ్యూ. హ్యూ అంటే కలర్ అండి, రెడ్డిష్ కలర్, రైట్. సో హ్యూ అంటే తప్పకుండా కలర్ అనే వస్తుంది, కానీ హ్యూస్ ప్లూరల్ కలర్స్ అవుతుంది, కలర్స్ అవ్వచ్చు, ఫ్లాగ్స్ అని కూడా చెప్పొచ్చు. ఏంటండి? ఫ్లాగ్స్. ఇంకొక మీనింగ్ హ్యూస్ అంటే ఫ్లాగ్స్ అని కూడా చెప్పొచ్చు, ప్లూరల్ ఉన్నప్పుడు, రైట్. ప్లూరల్ ఉన్నప్పుడు ఫ్లాగ్స్ వస్తుంది, అదే సింగులర్ ఉన్నప్పుడు కలర్ వస్తుంది. అంటే ప్లూరల్ ఉన్నప్పుడు 2 అర్థాలు ఉంటాయి, ఒకటేమో కలర్స్, ఇంకొకటి ఏంటండి? ఫ్లాగ్స్. సో మొత్తానికి విల్ హ్యావ్ ప్రొడ్యూస్డ్. ఆప్షన్ బిలో తప్పు ఉంది కాబట్టి ఎర్రర్ పార్ట్ అడిగాడు. ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ question number 14. In each of the following questions a sentence is given in active voice, passive voice. Out of the 4 alternatives choose the active passive voice of the given sentence. అంటే ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ ఉంటే పాసివ్ వాయిస్లోకి, లేదా పాసివ్ ఉంటే యాక్టివ్ వాయిస్లోకి, రైట్. ఎలా గుర్తుపట్టాలి సార్? మీరు గుర్తుపెట్టుకోండి, మనకు జనరల్గా పాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ నుంచి పాసివ్ అయినా, పాసివ్ నుంచి యాక్టివ్ అయినా వర్బ్ యొక్క స్ట్రక్చర్ మార్చడం. ఎస్. సో వర్బ్ యొక్క స్ట్రక్చర్ని మార్చడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు జనరల్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 99.99% ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఏంటి అంటే యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యాక్టివ్ వాయిస్లో వర్బ్ ఏంటి వెతకండి ఫస్ట్, మిగతా పదాలు వద్దు. ఫస్ట్ వర్బును చూడండి. ఆ వర్బును గమనించిన వర్బును, ఆ ఐడెంటిఫై చేసిన వర్బును ప్యాసివ్ వాయిస్లోకి రాసేటప్పుడు రెండుగా విడగొట్టాలి. అంటే ఆ ఒక్క వర్బు యాక్టివ్ వాయిస్లో ఉన్న చివరి వర్బు ఉంటుంది కదా, ఆ వర్బు
ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు రెండుగా విడగొట్టాలి. ఆ వర్బును బేస్ చేసుకుని ఆ వర్బు యొక్క మూడవ ఫామ్ రాయాలి. తర్వాత దానికి ముందు బి రూపాలు రాయాలి. ఏం రాయాలి? బి ఫామ్స్ రాయాలి. మీకు బి ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు కదా, ఎవరు? యాము, ఈజు, ఆరు, వాజు, వర్, తర్వాత బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాల్లో ఏదో ఒక పదము తప్పకుండా ప్యాసివ్ వాయిస్లో V3కి ముందు వర్బ్ యొక్క మూడవ రూపానికి ముందు ఉండాల్సిందే. అయితే మీకు తెలుసు కదా, యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్కు వాడతాము, వాజ్ వర్ అనేది పాస్ట్ కాలానికి వాడతాము, బి అనేది బేస్ ఫామ్, వర్బ్ యొక్క బేస్ ఫామ్ అవసరం వచ్చినప్పుడు బి వాడతాము, బీన్ అనేది వర్బ్ యొక్క మూడవ రూపం వచ్చినప్పుడు, బీయింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ కోసం వాడతాము. V4 అంటారు కదా, కంటిన్యూస్ టెన్స్. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్, వర్బును గుర్తుపట్టాలి, ఆ వర్బును రెండుగా విభజించాలి అన్నప్పుడు ఓపెన్డ్కు V3 ఓపెన్డ్ అవుతుంది. మరి దానికి ముందు బీ ఫామ్స్ కాలాన్ని బట్టి వాడాలి. ఓపెన్డ్ అనేది ఏ కాలానికి చెందిద్దండి సార్? ఓపెన్డ్ అంటే V2 పాస్ట్ టెన్స్లో ఏం వాడతాము? వాజ్ ఆర్ వర్. వాజ్ అనేది సింగులర్ కోసం వాడతాము, వర్ అనేది ప్లూరల్ కోసం వాడతాము, తెలుసు. మరి ఇక్కడ ఏ న్యూమాల్ అనేది యాక్టివ్ వాయిస్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది, ఆ ఆబ్జెక్టే ప్యాసివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఏ న్యూమాల్ అనేది సింగులర్ నౌన్ కాబట్టి వాజ్ వాడాడు. అబ్సల్యూట్లీ కెన్ను, రైట్. ఇక్కడ మళ్ళీ ప్రజెంట్ టెన్స్, సో ఆఫ్ కోర్స్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్ వాడాడు. కానీ ఓపెన్డ్ అనేది ఏంటంటే పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనకు పాస్ట్ టెన్సే మెయింటైన్ చేయాలి, అందుకే వాజ్ వాడుతున్నాము. సో విల్ అనేది మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోయాడు. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 14కు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? బి. ఇదే ట్రిక్ గమనించండి. ఏంటి అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న మెయిన్ వర్బ్ను గమనించండి, దాన్ని రెండుగా విడగొట్టాలి. అంటే రెండు వర్బులుగా విడగొట్టాలి. ఒకటి వాజ్ రాశాను, ఓపెన్డ్. సరే, మరి V3 ఫామ్ అయితే డిఫాల్ట్గా ఎట్లనో కష్టపడి రాస్తాము. మరి బీ ఫామ్స్ ఏం వాడాలి? ఆ కాలాన్ని బట్టి ఆ పదమే చెప్తుంది. ఇప్పుడు నేను అన్నాను దే హ్యావ్ ఓపెన్డ్ అన్నాను. హ్యావ్ ఓపెన్డ్ అంటే మళ్ళీ వాజ్ ఓపెన్డ్ రాస్తామా? కాదు. ఓపెన్డ్కు రెండుగా విడగొడితే ఒకటేమో ఓపెన్డ్ అయిపోయింది. మరి బీ ఫామ్స్ ఏం రాయమంటారు? వాజా? మీరే చెప్పారు కదా సార్, ఓపెన్డ్ అనేది పాస్ట్ కాబట్టి అది రాయాలి. కానీ ఇక్కడ హ్యావ్ ఉందండి. ఏముందండి? హ్యావ్ అనేది మనం పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ లేదా హ్యాజ్ రాస్తాం కదా, దాని తర్వాత ఫస్ట్ వర్బ్ V3 ఫామ్లో వాడాలి. హ్యావ్ బీన్ ఓపెన్డ్. హ్యావ్ ఓపెన్డ్ యాక్టివ్ వాయిస్లో ఉంటే ఇది ఏమవుతుంది? హ్యావ్ బీన్ ఓపెన్డ్. హ్యావ్ వాజ్ ఓపెన్డ్ కాదు, ఎందుకంటే హ్యావ్ తర్వాత వచ్చే వర్బు V3 ఫామ్లోనే ఉండాలి. మరి బీ ఫ్యామిలీలో V3 ఏమవుతుంది? బీనే అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని మనం క్లాస్ రూమ్లో కూడా డిస్కస్ చేసి ఉంటాము. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎస్. క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్దాము. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ అడిగాడు. సో ఇట్ వాజ్ డిసైడెడ్, అది డిసైడ్ చేయబడిందంట. ఎవరి చేత? బై ద మెంబర్స్. అంటే మీకు క్లియర్గా అర్థమైపోయింది ఇది ఏ వాయిస్? ప్యాసివ్ వాయిస్. మరి దీన్ని ఎందులోకి కన్వర్ట్ చేయాలి? యాక్టివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. మీకు తెలుసు కదా, యాక్టివ్ వాయిస్లో బై ద మెంబర్స్. మరి యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని మనం బై ద మెంబర్స్ చేసాము. మరి ప్యాసివ్ వాయిస్లో, అంటే ప్యాసివ్ వాయిస్లోకి బై ద మెంబర్స్ అవుతే యాక్టివ్ వాయిస్లో ఏమవుతుంది? ద మెంబర్స్ అవుతుంది. ద మెంబర్స్. అప్పుడు వాజ్ డిసైడెడ్ అనేది రెండుగా విడగొట్టిన పదము. ఈ వాజ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతే డిసైడెడే అవుతుంది. ద మెంబర్స్ డిసైడెడ్ లేదా ఇట్ వాజ్ డిసైడెడ్. అదే కదా. ఇప్పుడు ఒక వర్బులో నుంచి రెండుగా విడగొడితే, ఒక వర్బును యాక్టివ్ వాయిస్లో ఉన్న ఒక వర్బును రెండుగా విడగొడితే, ప్యాసివ్ వాయిస్లో ఉన్న ఆ రెండింటిని ఒకటిగా కలిపితే మళ్ళీ ఆ రెండింటిని ఒకటిగా కలిపితే యాక్టివ్ వాయిస్లోకి వెళ్ళిపోతుంది. 1 నుంచి 2 వచ్చాము, 2 నుంచి 1కి వెళ్తున్నాము. లాజికే కదా, రైట్. సో ఈ వాజ్ అనేది దీంట్లో మిళితం అయిపోయి దీన్ని వాజ్ ఏం చేస్తుంది? పాస్ట్ కాబట్టి డిసైడెడ్ను పాస్ట్ చేస్తుంది. డిసైడెడ్కు పాస్ట్ V2 ఏమవుతుందండి? పాస్టే అవుతుంది. సో ద మెంబర్స్ డిసైడెడ్ ఇక్కడ ఉంది, కానీ ద చైర్మన్స్ కమిటీ వర్ అని ఉంది, ఇది రాంగ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ డిడ్ ద మెంబర్స్, మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడండి. మనకు సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ అడగట్లేదు, స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. సో ద చైర్మన్ డిసైడెడ్, రైట్. సో కాబట్టి ఇవన్నీ ఈజీగా సరిపోయింది. ద మెంబర్స్ డిసైడెడ్, ద చైర్మన్ డిసైడెడ్ చేశాడంట, కాదు. ఈ బై ప్లస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై ప్లస్ ఆ ఆబ్జెక్ట్ ఉన్నది మనకు యాక్టివ్ వాయిస్ యొక్క సబ్జెక్టే. యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ని తీసుకొచ్చే ప్యాసివ్ వాయిస్లో బై ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తున్నాము. మరి సబ్జెక్ట్ని తీసుకొచ్చి ప్యాసివ్ వాయిస్లో బై ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొస్తే మరి మళ్ళీ దాన్ని వెనక్కి పోవాలంటే బై ప్లస్ ఆబ్జెక్ట్ ఒకటి అయిపోయి
ఈ విధంగా అయిపోతుంది రైట్. సో ఇది ఈజీ అయిపోయింది. ద మెంబర్స్ డిసైడెడ్ టు ప్లేస్ ద రిపోర్ట్ బిఫోర్ ద చైర్మన్ ఫర్ హిస్ కామెంట్స్. సో చైర్మన్ ఫర్ హిస్ కామెంట్స్ సేమ్ మీనింగ్ అదే ఉంది, మీనింగ్ కూడా అదే ఉంది. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే 4 ఆప్షన్లో ఏదో ఒకటే కరెక్ట్గా ఉంటుంది, మిగతాయి తప్పు ఉంది. బెనిఫిషియరీ రాంగ్ స్పెల్లింగ్ అండి, ఎందుకంటే ఈ కాదు ఏ కావాలి. CIARY బెనీ BENE, బెనిఫిట్ BENEFIT BENI కాదు, గుర్తుపెట్టుకోండి. బెనిఫిట్ అఫ్ కోర్స్ బెనిఫిషియరీ. ఎవడైతే వన్ హూ గెట్స్ బెనిఫిట్ లాభం అందుతాడో, లాభాన్ని పొందేవాడిని బెనిఫిషియరీ అంటారు, మీకు తెలిసిందే. సో కాబట్టి ఇది రాంగ్. ప్రొలిఫిరేట్, రేట్ స్పెల్లింగ్ రీట్ అని రాశాడు, రేట్ RATE. ప్రొలిఫరేట్ అంటే ఇంక్రీజ్ అవ్వడము, ఇంక్రీజ్ రైట్, ఇంక్రీజ్ ర్యాపిడ్లీ, విపరీతంగా పెరిగిపోతూ ఉండడము ప్రొలిఫరేట్ అంటారు. కాంపిటీటర్, ఏదైనా కాంటెస్ట్లో పాల్గొనేవాడిని కాంపిటీటర్ అంటారు. కానీ కాంపిటీటర్ OR ఉండాలండి, కాంపిటీటర్ COMP, కాంపిటీషన్ COMPE వస్తుంది, PI కాదు, కాంపిటీషన్ రైట్. సో PI కాదు PE వస్తుందండి, గుర్తుపెట్టుకోండి రైట్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా PE, టీటర్ TITOR. సో అందుకని ఇది కూడా మన రైట్ ఆన్సర్, రాంగ్గా స్పెల్ ఉంది. డెఫినేషన్, డిఫైన్ స్పెల్లింగ్ ఏంటండి, DIFINE, కానీ TION వాడుతున్నాడు. అప్పుడు TION వాడుతున్నాడంటే ఈ పోయి ఏమవుతుంది I. డెఫినేషన్ కాదు, డెఫినిషన్ NI నిషన్ వస్తుంది. సో డెఫినేషన్ అనుకొని మనం ఏమనుకుంటాము, ఇక్కడ ఏ ఉండాలి కావచ్చు అనుకుంటాము. డెఫినేషన్ పలకడము డెఫినేషన్ అంటారు అందరూ, డెఫినేషన్. సో ఆ పలకడంతో వెళ్తే ఏమవుతుంది, ఏ వస్తుంది, కానీ దీన్ని పలికేది కరెక్ట్గా పలకాలి, డెఫినిషన్. కొన్ని కరెక్ట్గా పలికినప్పుడు డిఫరెంట్గా కూడా వస్తుంది, అది వేరే సంగతి. కానీ కొన్ని ఉన్నవి అలా పలుకుంటే నెక్స్ట్ టైం ఈజీ అవుతుంది మనకు. ఎస్, డెఫినిషన్, ఇది అబ్సల్యూట్లీ ఫైన్ అండి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ D ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇదే కరెక్ట్గా స్పెల్ అయ్యింది, మిగతా అన్ని కూడా కరెక్షన్స్ చూసాం. నెక్స్ట్ 17th. In each of the following questions, choose the question tag for the given sentence. Question tag అంటున్నాడు. ఇది మనకు ఇంగ్లీష్లో ఒక ఈజీ చాప్టర్ లేదా ఈజీ టాపిక్ ఏదైనా ఉంది అంటే గనక మనకు ఏమవుతుందండి, క్వశ్చన్ ట్యాగ్స్ అవుతాయి. ఎస్, మనకు ఈ మాత్రము 2 బేసిక్స్ థింగ్స్ తెలుసు. ఏంటి అంటే ఒక సెంటెన్స్ పాజిటివ్ ఉంది అనుకుంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, లేదు ఒక సెంటెన్స్ నెగిటివ్ ఉంది అంటే గనక పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. అంటే పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. మరి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా ఎలా ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫార్ములా హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్. ఈ నాట్ కుదించి రాస్తాము, ఒకటిగా రాస్తాము. తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. ఏం రాస్తాము, సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ప్రొనౌన్ కేసులో ఉండాలి, నౌన్ కేసులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే రాము ఉందనుకోండి హీ, సీత ఉందనుకోండి షీ. రాము అండ్ సీత ఉంటే దే వస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ ట్యాగ్స్లో నేర్చుకునే ఉంటాము. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది చూసాం కదా. అదే పాజిటివ్ ఉందనుకోండి హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. అంటే నెగిటివ్ వర్డ్స్ రాయకూడదు క్వశ్చన్ ట్యాగులో. మరి సార్ ఈ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సెంటెన్స్లోనే ఉంటాయి. ఆ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్నే వాడాలి, కొత్త హెల్పింగ్ వర్బ్స్ వాడకూడదు. ఇదొక పాయింట్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో మీకు ఏంటండి, ఒక సెంటెన్స్లో మీకు రేర్లీ కనిపించిన, నెవర్ కనిపించిన, నో కనిపించిన, నోబడీ కనిపించిన, నో వన్ కనిపించిన, నన్ కనిపించిన, రైట్, నన్ కనిపించిన, స్కేర్స్లీ, రేర్లీ, ఈ వాటిని వర్డ్స్ రాసుకోండి. రేర్లీ, బేర్లీ, తర్వాత సెల్డమ్, తర్వాత ఫ్యూ, జస్ట్ ఫ్యూ అండి. జస్ట్ ఫ్యూ అంటే ఏ ద ఉండకూడదు దాని ముందు, ఫ్యూ. అలానే లిటిల్, లిటిల్కి ముందు మళ్ళీ లిటిల్కి ముందు ఏ ద కనిపించకూడదు. అంటే ఎటువంటి ఆర్టికల్ లేకుండా ఫ్యూ, ఎటువంటి ఆర్టికల్ లేకుండా లిటిల్ ఉంటే ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్గానే ట్రీట్ చేయండి. ఏంటండి, నెగిటివ్ వర్డ్స్. అంటే మనకు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి. ఇవి నెగిటివ్ వర్డ్స్ అని అర్థం. ఇవి వాక్యంలో కనబడితే ఇవన్నీ కూడా వాక్యాన్ని నెగిటివ్ చేస్తాయి. హీ నెవర్ కేమ్ అగైన్, అతను మరలా రాలేదు అంటున్నాడు. అప్పుడు ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి చెప్పాల్సి వస్తే. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. అయితే ఇక్కడ
నెవర్ అనేది నెగిటివ్ అయిపోయిందండి. కానీ ఇక్కడ కేమ్ అనేది ఉంది. కేమ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మెయిన్ వర్బ్ మరి హెల్పింగ్ వర్బ్ అన్నారు కదా సార్, ఏది సార్ అని అంటే హెల్పింగ్ వర్బ్ వాజ్ తీసుకోవాలా? కాదు. అదే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో అలా హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. కానీ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో మనకు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ రూపాలు తీసుకోవాలి. ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ రూపాల సహాయాన్ని తీసుకోవాలి. డూ రూపాలు ఏంటండి? డూ ఆర్ డస్ కామా డిడ్. డూ ఆర్ డస్ అనేది ప్రజెంట్ టెన్స్ అంటారు. డిడ్ అనేది ఏంటంటే పాస్ట్ టెన్స్. మనకి ఇక్కడ హీ కమ్స్ అగైన్, హీ నెవర్ కమ్స్ అగైన్ ఆర్ హీ కమ్స్ ఉంటే డూ ఆర్ డస్ తీసుకోండి. కేమ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ తీసుకుంటాను. వాస్ పోతుంది, హ్యాస్ పోతుంది, వర్ పోతుంది. సింపుల్గా ఏమవుతుందండి? డిడ్ హీ. డిడ్ అండ్ హీ ఉన్నా కూడా చూడకండి, ఎందుకంటే ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. ఎస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 యువర్ ఆన్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 ఏమి ఇచ్చాడో చూద్దాం. డైరెక్షన్ అదేనండి, క్వశ్చన్ ట్యాగ్. హీ కెన్ రేర్లీ కమ్ దీస్ డేస్. ఇంతకు ముందే చెప్పాను, రేర్లీ అంటే ఏంటండి? నెగిటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ పాజిటివ్ చెప్పాల్సి వస్తే అన్నిట్లో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే ఉంది. కానీ హెల్పింగ్ వర్బ్ ఏముందండి? కెన్. కానీ ఇక్కడేం వాడాడు? విల్. ఇక్కడేం వాడాడు? మే. ఇక్కడేం వాడాడు? మైట్. ఒక్కటే సెకండ్లో ఆన్సర్ చేసుకునే విధంగా ఉంది. కెన్ షీ కెన్ రేర్లీ కమ్ దీస్ డేస్. ఇంకో ఆప్షన్ ఉందనుకోండి, కాంట్ షీ. మనం పొరపాటు పడతాం, ఎందుకంటే నాట్ లేదు కదా. కానీ రేర్లీ, సెల్డమ్, ఈ వర్డ్స్ అన్నీ కూడా నెగిటివ్ సెన్సే ఇస్తాయి. సో కాబట్టి మనకు పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19కి వెళ్దాము. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ అన్నాడు. రైట్. సో ప్రిపోజిషన్కు ఏం వాడాలి? వేర్ డిడ్ యూ కమ్. నువ్వు ఎక్కడి నుండి అంటే వేర్ అనేది ఏంటండి? ప్లేస్. కమ్ అనేది ఏంటండి? ట్రాన్స్ఫర్, మూమెంట్ ఉంది. అవునా? అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్లేస్కు ట్రాన్స్ఫర్కు సంబంధం అంటే ఫ్రమ్ టు వాడతాము. ఏం వాడతాము? ఫ్రమ్ టు. ఫ్రమ్ అనేది ఆరిజిన్ కోసం వాడతాము. ఆరిజిన్, డెస్టినేషన్, టు కోసం వాడతాము. ఒక పర్సన్ అన్నాడు వేర్ డిడ్ యూ కమ్. అయితే మీరు డైరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ అనేది మీకు కరెక్ట్గానే వినబడుతుంది, అదే కరెక్ట్ ఆన్సర్. కానీ దీనికి లాజికల్గా ఏ విధంగా అంటున్నామంటే ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వచ్చావు. ఇప్పుడు నేను అంటాను ఎక్కడికి వచ్చావు అని కూడా అడగవచ్చు, బట్ అక్కడికి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామండి? ఫ్రమ్. ఆఫ్ కోర్స్ టూ అనేది ఆప్షన్లో లేనప్పటికీ కూడా మనకు టూ అనేది కూడా లాజికల్గా మనకు కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వచ్చావు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, వేర్ డిడ్ యూ కమ్ టు. ఎక్కడికి వచ్చావు? సార్ మీ దగ్గరకు వచ్చానంటే మీ దగ్గరికే వచ్చాను కదా అంటే ఇది కొంత ఇల్లాజికల్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు అనే ప్రశ్న లాజికల్ అవుతుంది. అంటే నీ ఆరిజిన్ ఎక్కడికి, నీ దగ్గరికే వచ్చాడు కాబట్టి నువ్వు ఒక ప్రశ్న అడగడం లాజిక్ కాదు, అంతేనా? ఆ ప్రకారంగా మనం ఫ్రమ్. అఫ్ కోర్స్ అందుకే ఇక్కడ టూ అనేది మళ్ళీ అది డిబేటబుల్ అవుతుంది. వేర్ డిడ్ యూ కమ్ టు. ఎందుకంటే వాడు నా దగ్గరికే వచ్చాడని నాకేం తెలుసు సార్, ఇంకెక్కడి దగ్గరికైనా రావచ్చు, అలా కూడా డిబేట్ చేస్తారని వాడు తెలివిగా ఆప్షన్ 2 ఇవ్వలేదు. ఎస్, మొత్తానికైతే ప్లేస్, కమ్, దీనికి సంబంధించిన ప్రిపోజిషన్ ఫ్రమ్ లేదా టూ అవుతుంది, మిగతావి కాదు. ఎస్. సో ఈ విధంగా మనము మూమెంట్ అమ్మ, కమ్ అనేది మూమెంట్, ఎట్ అనేది మూమెంట్ తెలియలేదు, ఆన్ అనేది జనరల్గా మూమెంట్ అనేది కోసం వాడడం, మూమెంట్ కోసం ఫ్రమ్ టు వాడతాం. సో కాబట్టి మొత్తానికి ఫ్రమ్. ఇది కూడా ఒకటే సెకండ్లో చూడగానే ఆన్సర్ చేసుకోవచ్చు, బట్ లాజికల్గా కూడా ఆలోచించాలి ప్రిపోజిషన్స్ వాడేటప్పుడు అనేదిగా చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 19కు ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20 ప్రపోజిషన్. రైట్. దెర్ ఈజ్ సంథింగ్ వీ మస్ట్ మెడిటేట్. రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెడిటేట్ అంటే జస్ట్ ఫోకస్ చేయడం. ఏంటండి? ఫోకస్ అనే పదముతో మనకు ఏదైనా నౌన్ ఆర్ ప్రనౌన్ వచ్చిందంటే దాని ముందు ఆన్ వాడతాము. ఏం వాడతాము? ఆన్. మెడిటేట్తో ఏదైనా సబ్జెక్టు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే దాన్ని మనం సబ్జెక్ట్గా చెప్తూ ఉంటాము. ఏదైనా ఒక ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ అనే అంటాము. అంటే మెడిటేట్ అనేది ఒక పాయింట్ మీద పెడుతున్నాము అంటే దాని ముందట ఆన్ అనేది వాడతాము. ఏమని వాడతామండి? ఆన్. ఆప్షన్ రైట్. ఫోకస్తో కూడా ఆన్ వాడతాము. మెడిటేట్ చేయడం అంటే ఫోకస్ చేయడం, ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించడం అంటే కేంద్రీకృతం చేయడము అని అంటారు. రైట్. సెంట్రలైజ్ చేయడం. సో కాబట్టి మెడిటేట్ అనే ఆప్షన్తో మనం ఏం వాడతామండి? ఆన్. ఆఫ్ అంటే సపరేట్ అవ్వడం, డిటాచ్ అవ్వడం. ఎనీ అంటే ఇది ప్రనౌన్ అవుతుందండి. ఎనీ ఆఫ్ యూ, ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఎనీ అనేది ప్రనౌన్ అవుతుంది. ఇక్కడ కాంటెక్స్చువల్ రిలేషన్ ఎనీతో ఏమీ లేదు. ఎగో అంటే ఏంటంటే పాస్ట్, గతానికి సంబంధించింది. ఐ మెట్ హిమ్ 2 years ago అంటే పాస్ట్. కానీ మెడిటేట్ అనేది టైం కోసం వాడట్లేదు. ఈ మెడిటేట్ అనేది ఈ సంథింగ్తో రిలేట్ అవుతుంది. దేర్ ఈజ్ సంథింగ్ వీ మస్ట్ మెడిటేట్ అంటే వీ మస్ట్ మెడిటేట్ ఆన్ సంథింగ్. సో కాబట్టి
ఆన్ అనేది వాడతాం. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20th ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. Question number 21 to 25. Read the following passage carefully and answer the questions given below it. Certain words are printed in bold to help you locate them while answering some of the questions. So, ఇక్కడ ఈ passage అంతా కూడా మనకు దేని గురించి ఇచ్చాడు అంటే డెఫిసిట్, రైట్? సో ఏ డెఫిసిట్ గురించి? ఫిజికల్ డెఫిసిట్ గురించి ఇచ్చాడండి. మరి ఎందుకు ఇలా తగ్గుదల, డెఫిసిట్ అంటే ఏంటండి? తగ్గుదల. రెవెన్యూలో ఎందుకు తగ్గుదల వచ్చింది ఏంటి అనేది మనం చూశాడు. ఒక జనరల్ ఇన్ఫర్మేషన్, ఒక బేసిక్ ఐడియా ఇవ్వడానికి కొన్ని సెంటెన్సెస్ చదివి బేసిక్ ఐడియా తీసుకుందాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 11 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇన్ 2015-16లో ఏం జరిగింది? ద కంబైన్డ్ ఫిజికల్ డెఫిసిట్ అంటే రెవెన్యూ తగ్గుదల ఆఫ్ ఇండియాస్ 29 స్టేట్స్ యాజ్ అ ప్రపోర్షన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దేర్ ఎకానమీస్ బ్రీచ్డ్ అంటే ఏంటమ్మా? బ్రీచ్డ్ అంటే బ్రేక్ ద లా, బ్రేక్ చేసేసింది, బ్రేక్ ద రూల్స్. ఎకానమీస్ బ్రీచ్డ్ ద 3% థ్రెషోల్డ్ అంటే ఏంటమ్మా? ఆ పాయింట్ ఆఫ్ బిగినింగ్, ఆ పాయింట్ నుంచి మళ్ళీ బిగిన్ అయ్యేది. రికమెండెడ్ థ్రెషోల్డ్ రికమెండెడ్ యాజ్ అ ఫిజికల్లీ ప్రుడెంట్ ఏంటి? ప్రుడెన్షియల్ లైఫ్ అని గుర్తుందా? ఐసిఐసిఐ ప్రుడెంట్ అంటే కేర్ఫుల్ థాట్ ఫర్ ద ఫ్యూచర్ను సంరక్షించుకోవడం, ఫ్యూచర్ కోసం ఒక మంచి ఆలోచన ఇవ్వడం. సో ఫిజికల్ ప్రుడెంట్ లిమిట్ బై సక్సెసివ్ ఫినాన్స్ కమిషన్స్. ఓకే, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ వార్న్డ్. మరి ఈ విధంగా ఇలా బ్రీచ్ చేసేసింది, డిజోబే చేసేసింది, లా బ్రేక్ చేసింది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం వార్న్ చేసిందంట? దట్ ద స్టేట్స్ ఎక్స్పెక్టేషన్ టు రివర్ట్ టు ద 3% మార్క్ ఇన్ దర్ 2015-16లో ఉన్న తగ్గుదలను 2016-17లో దాన్ని మనం వెనక్కు వెళ్ళొచ్చు కదా, దాన్ని రీచ్ అవ్వచ్చు కదా అన్నప్పుడు వార్నింగ్ ఇచ్చింది. మే నాట్ బీ రియలైజ్డ్, అది సాకారం చేసుకోలేకపోతారు. మే నాట్ బీ రియలైజ్డ్ అంటే రియలైజ్ అవ్వడానికి అది కొంత కష్టంగా ఉంటుంది, అవుతుంది అని అనొచ్చు, బట్ కాదు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. దేనిపైన? బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 25 స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాడు. వైల్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ అ ఫిజికల్ డెఫిసిట్. సెంట్రల్ గవర్నమెంట్స్ ఏం ప్రొజెక్ట్ చేసింది? అ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 3.2% ఆఫ్ జీడిపి ఫర్ దిస్ ఇయర్. ఈ ఇయర్కు 3.2% ఫిజికల్ డెఫిసిట్ను ప్రొజెక్ట్ చేసింది. ఈ విధంగా జరుగుతుంది అని. స్టేట్స్ ఎక్స్పెక్ట్ టు బ్రింగ్ దేర్స్ డౌన్ ఫర్దర్ టు. సో వాళ్ళది ఇంకా 2.6%కు తగ్గుదలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. స్టిల్ అది ఇంకా హయ్యర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ 2.5%. సో దానికంటే ఎక్కువనే క్లాక్డ్ బిట్వీన్ అంటే అది దానిపైన రిమైన్ అయ్యి ఉంది. క్లాక్డ్ బిట్వీన్ 2011 and 2015. మొత్తానికైతే ఫిజికల్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నాడండి. మరి ఓవరాల్గా చదివినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. మరి ఆ ఐడియా ప్రకారంగా మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 21. హౌ మచ్ ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, రైట్, హ్యాస్ బిన్ ప్రొజెక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. రైట్, ఎంతండి? 32%, 2.5% క్లియర్గా ఉంది. ప్రొజెక్ట్ చేసింది ఎంతండి? 3.2%. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. రైట్, ఓకే. ద స్టేట్స్ ఫోకస్ ఆన్ బోల్స్టరింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. బోల్స్టరింగ్ అంటే స్ట్రెంథనింగ్. స్టేట్ల యొక్క ఫోకస్ దేన్ని స్ట్రెంథన్ చేయడానికి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని స్ట్రెంథన్ చేయడానికి. దేంట్లో? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్. దేంట్లో? ఏ ఫాలోయింగ్ సెక్టర్స్లో ఇవ్వబడిన సెక్టర్స్లో దేన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను స్ట్రెంథన్ చేస్తున్నారు? ఆ ఫోకస్ దేనిపైన ఉంది అంటే చెప్పాల్సి వస్తే పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండి. ఏంటండి? పవర్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో కాబట్టి 1-3 ఎక్కడుందో ఒకసారి చెప్తారా? ఆఫ్ కోర్స్ ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాము. Which of the following two biggest crises, right? Two biggest crises. మీకు తెలుసు కదా, రైట్. క్రైసిస్ కూడా ఉంటుంది. క్రైసిస్ ఐఎస్తో ఉన్నది సింగులర్ అవుతుంది, ఇది ప్లూరల్ అవుతుంది. అంటే ఇక్కడ క్రైసిస్ వాడితే రాంగ్, ఎందుకంటే రెండు అన్నాడు. రెండు అంటే ప్లూరలే వాడాలి. ఇది మీకు గ్రామటికల్ ఎర్రర్ సాల్వ్ చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది కరెక్ట్గానే ఉంది. అఫ్కోర్స్ ఇది కరెక్టా రాంగ్ అనగట్లేదు, బట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూ బిగ్గెస్ట్ క్రైసిస్ హ్యాపెండ్ ఇన్ రీసెంట్ డికేడ్స్. సో ఏమన్నాడు? చూస్తే మనకు ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ట్రబుల్ ఇన్ 1991 క్లియర్గా ఉంది. తర్వాత మనకు ద కరెన్సీ టంబుల్ అంటే ఫాల్ డౌన్.
పడిపోయి ఉండడం, రైట్? ఇవి రెండు మెన్షన్ అయి ఉన్నాయి కాబట్టి మనకు 3 and 4 ఎక్కడ ఉందండి? 3 and 4 ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి, ఇన్ఫరెన్స్ కాదండి, డైరెక్ట్గా ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ 24 వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? ప్యాసేజ్ ప్రకారంగా ఏది ట్రూ అంటున్నాడు? ఇక్కడ చూడాల్సి వస్తే డైరెక్ట్ సి అవుతుందండి. ఎందుకో చెప్తాను చూడండి, రైట్? టెపిడ్ అంటే ఏంటండి? స్లైట్ ఎకనామిక్ గ్రోత్ హ్యాజంట్ హెల్ప్డ్, అది హెల్ప్ చేయలేదు. అండ్ స్టేట్స్కి హెల్ప్ చేయలేదు. అండ్ స్టేట్స్ హ్యాడ్ టు రిసార్ట్ టు అంటే పాల్పడ్డాయి. దేనికి పాల్పడ్డాయి? హయ్యర్ మార్కెట్ బారోయింగ్ అంటే అప్పులు తెచ్చుకున్నాయంట. హయ్యర్ మార్కెట్ బారోయింగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ద సెంటర్ హైక్డ్, ఎప్పుడు సెంటర్ హైక్ చేసినప్పటికీ ఎక్కడి నుండి ఎక్కడికి? దేర్ షేర్ ఫ్రమ్ 42 ట్యాక్స్ ఇన్ఫ్లోస్ టు 42% ఫ్రమ్ 32%. 32% నుండి 42% ఇంక్రీజ్ చేసినప్పటికీ కూడా అవి అప్పులు తెచ్చుకున్నాయి స్టార్టింగ్ 2015-16 అని చెప్తున్నాడు స్టేట్స్ గురించి. సో ఇదంతా హెల్ప్ చేయలేదు. ఇది స్లైట్ ఎకనామిక్ గ్రోత్. కానీ ఫస్ట్ ఆప్షన్లో హెల్ప్ చేశాడు అని ఉంది, అందుకు రాంగ్. సెకండ్ ఆప్షన్లో సార్ హెల్ప్ చేయలేదు కదా, మరి అది కూడా పెట్టవచ్చు కదా. కానీ ఇక్కడ మీరు చూస్తే 47-32 ఉందండి. కాదు, 47-32 అనే మనకు ఆ నెంబర్ లేదు. ఏముంది? 42-32. సో కాబట్టి ఇది. అలానే 33 కాదండి, 32 ఉంది. సో కాబట్టి డి కూడా వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా ఉన్నాయి నెంబర్స్తో ఈజీగా చెప్పేయచ్చు. 24 ఆప్షన్ సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. 25 చూద్దాము, రైట్? చూస్ ద వర్డ్ విచ్ ఇస్ మోస్ట్ సిమిలర్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రింటెడ్ ఇన్ వాట్? ఇన్ బోల్డ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. అన్రావెలింగ్ అంటే రిజాల్వ్ చేయడము లేదా సాల్వ్ చేయడము అని వస్తుంది. దేన్నైనా అన్రావెల్ చేశారు అంటే దాన్ని సాల్వ్ చేశారు, వర్కౌట్ చేయడము ఏంటండి? వర్కౌట్. సో మీనింగే అడిగాడు కాబట్టి ఏమవుతుందండి? రిజాల్వ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అన్న, ఫడిల్ అన్నా కూడా కన్ఫ్యూజ్ అవ్వడం అండి, రైట్? గుర్తుపెట్టుకోండి. సో అన్రావెల్ అంటే మనకు రిజాల్వ్ చేయడము, వర్కౌట్ అవ్వడము లేదా వర్కౌట్ చేయడము లేదా సాల్వ్ చేయడము అనేది వస్తుంది అన్రావెలింగ్. అదే రావెలింగ్ అంటే నాట్ సాల్వ్డ్, విచ్ ఈజ్ అన్సాల్వ్డ్ అంటే విచ్ ఈజ్ నాట్ సాల్వ్ చేయలేకుండా ఉండేది. సో అన్రావెలింగ్ మీనింగ్ ఏమవుతుంది? రిజాల్వ్ చెయ్యడము. సో ట్విస్ట్ ఉంది అని అంటే ఏంటమ్మా? ట్విస్ట్ ఉంది అంటే మళ్ళీ సాల్వ్ చేయలేంది కదా, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 యువర్ ఆప్షన్ ఈజ్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చాడో చూద్దాం. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినోనిమ్ సిమిలర్ మీనింగ్ అండి, విచ్ ఈస్ బోల్డ్ ఇన్ ద సెంటెన్స్. ది ఎర్త్ అంటే ఏంటి? ది ఎర్త్ అంటే తగ్గుదల, స్కార్సిటీ అని చెప్పొచ్చు, లేదా షార్టేజ్ అని చెప్పొచ్చు. మీనింగే అడుగుతున్నాడు డైరెక్ట్గా, షార్టేజ్. ది ఎర్త్ గుర్తుంటుంది కదా, అర్త్ భూమి. డి ఎర్త్ అంటే డి అంటే తగ్గుతూ ఉండడం, అర్త్ తగ్గుతూ ఉంది అంటే షార్టేజ్ అవుతూ ఉంది అంటే రిసోర్సెస్ షార్టేజ్ అవుతున్నాయి అని అవుతుంది. సో దెర్ ఈస్ అ డెర్త్ ఆఫ్ స్టాఫ్ ఇన్ అవర్ కంపెనీ యొక్క షార్టేజ్ ఉంది అని అర్థం. ఎస్, మియర్ అంటే నాట్ ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్గా లేనిది, లెస్ ఇంపార్టెన్స్ ఉన్నదాన్ని మియర్ అంటారు. అబుండెన్స్ అంటే లార్జ్ ఇన్ క్వాంటిటీ, క్వాంటిటీలో చాలా ఎక్కువగా ఉండడం. యాడ్ అంటే ఏంటండి? యాడ్ అంటే సపోర్ట్ చేయడానికి వాడతారు లేదా మిక్స్ చేయడానికి వాడతారు. ఈ మీనింగ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఎస్, మొత్తానికి డి ఎర్త్ అంటే ఏంటండి? మీనింగ్ షార్టేజ్. ఆపోజిట్ అడిగాడా, మీనింగ్ అడిగాడా? సినోనిమ్ అంటే మీనింగే కదా, సిమిలర్ మీనింగే కదా, షార్టేజ్. క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ విచ్ ఈజ్ ఇన్ బోల్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇనాక్యుయస్ డ్రగ్ అంటున్నాడు. ఇనాక్యుయస్ మీకు చెప్తాను. నాక్యుయస్ సినోనిమే అడిగాడు కదా, రైట్? సో నాక్యుయస్ ఇక్కడ రాస్తాను చూడండి. నాక్యుయస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం. ఏంటండి? నాక్యుయస్ అంటే హార్మ్ఫుల్. కానీ వాడాడు. ఇనాక్యుయస్ అంటే హార్మ్లెస్. ఏంటండి? హార్మ్లెస్. సో కాబట్టి మనకు విచ్ ఈజ్ ఇన్ బోల్డ్ సిమిలర్ మీనింగ్ అన్నాడు. ఇనాక్యుయస్ అంటే హార్మ్లెస్. సో కాబట్టి ఏంటండి? ఆప్షన్ ఏ. హార్మ్ఫుల్ అంటే మీకు తెలుసు. రేషనల్ అంటే లాజికల్గా ఉండడం లేదా వైజ్గా లేదా లాజికల్గా ఉండడము. రాదర్ అనే దానికి 2 మీనింగ్స్ ఉన్నాయండి. ఒక మీనింగ్ రాదర్కి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ వుడ్ రాదర్ డ్రింక్ కాఫీ అంటే ప్రిఫర్ చేస్తున్నారు, ప్రిఫరెన్స్ ఉద్దేశంతో వాడచ్చు. ఇంకొకటి చాలా
లేదా కంప్లీట్లీ అంటారు. కంప్లీట్లీ అన్నప్పుడు కూడా క్వైట్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సే ద వెదర్ ఈజ్ రాదర్ కోల్డ్ అంటే చాలా కోల్డ్గా ఉంది. అంటే మనకు ఏదైనా అన్ప్లజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాదర్ వాడతాం. అంటే కోల్డ్గా ఉంది, యాక్చువల్గా ఎలా ఉండాలి, కోల్డ్గా ఉండకూడదు, అప్పుడు రాదర్ కోల్డ్ వాడతాం. అంటే ఉన్నదానికి ఆపోజిట్గా, సిచ్యువేషన్ ఉన్నదానికి ఆపోజిట్గా ఉంటే రాదర్ వాడతారు, అదొక మీనింగు. ఇంకొకటి ఏంటంటే ప్రిఫరెన్స్ కోసం కూడా వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఎస్, రేషనల్ లాజిక్. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ ఏ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28 చూద్దాము. In each of the following questions, choose the antonym. Antonym అంటే తెలుసు కదండి, ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ బోర్డ్. సో ఇనార్డినేట్. ఇనార్డినేట్ అంటే ఆర్డినేట్ అంటే నార్మల్ అండి. ఆర్డినేట్ అంటే నార్మల్. ఆర్డినేట్ అంటే ఏంటి, నార్మల్. సో కానీ ఇనార్డినేట్ అన్నాడు. ఇనార్డినేట్ అంటే ఏంటండి, ఇనార్డినేట్ అంటే అబ్నార్మల్. మరి అబ్నార్మల్కు ఆపోజిట్ అడిగాడు. అబ్నార్మల్కు ఆపోజిట్ ఏమవుతుందండి, నార్మల్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఆర్డినేట్గా ఉంది, ఆర్డర్లో ఉందనుకోండి. ఆర్డినేట్ అంటే ఆర్డర్లో ఉంది, ఆర్డర్లో ఉంది అంటే నార్మల్గా ఉంది. ఇనార్డినేట్ అంటే నార్మల్గా లేదు, అబ్నార్మల్గా ఉంది. అంటే దెర్ ఈజ్ ఇనార్డినేట్ డిలే, అబ్నార్మల్ డిలే. అబ్నార్మల్కు ఆపోజిట్ ఏమవుతుంది, నార్మల్ అవుతుంది. సో కాబట్టి బి. ఎక్సెసివ్. ఎక్సెసివ్ అంటే రైట్, మోర్ దెన్ ఎనఫ్, అవసరానికంటే ఎక్కువ ఉండడం, అదే కదా ఫ్రుగాల్. ఫ్రుగాల్ మీనింగ్ ఇది తెలుసుకోవాలి. దీనికి రిలేటెడ్ వర్డ్స్ కొన్ని అదే సిమిలర్ సౌండ్ ఇచ్చే వర్డ్స్ ఉంటాయి. ఫ్రుగాల్ ఒక పదం ఉంటుందండి, ఫ్రజైల్ ఒక పదం ఉంటుంది. అన్నీ ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ అయినప్పటికీ కూడా మనము సౌండ్ ప్రకారంగా నేర్చుకుంటే అది కూడా ఈజీగా ఉంటుంది. సినినిమ్స్ చాలా టఫ్గా ఉంటాయి సార్, గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు ఇలా చేసుకోవాలి. సౌండ్, సిమిలర్ సౌండ్ ఇచ్చే పదాలు ఒకసారి రాసుకోవాలి. రిలేటెడ్ థీమ్ వైజ్ ఒకటే రాసుకోవాలి. న్యూమానిక్స్ ప్రకారంగా ఇలా రాసుకోవాలి. అట్లా ఉంటేనే మైండ్ అవి తీసుకుంటుంది. లేదు ఇష్టం వచ్చినట్టు చదువుతానంటే అది గుర్తుండవు మైండ్లో. ఫ్రుగాల్. ఫ్రిగాల్ అంటే ఎకనామికల్ అని అర్థం. ఎకనామికల్గా ఉండడం అంటే చాలా తక్కువగా చూసి ఖర్చు పెడతాడు. వన్ హూ స్పెండ్స్ ఎకనామికల్లీ, రైట్. ఎవరైనా ఎకనామికల్గా చూసి ఖర్చు పెట్టేవాడిని ఫ్రుగాల్ అంటారు. వీన్ని థ్రిఫ్టీ, THRIFTY, థ్రిఫ్టీ అని కూడా అంటారు. THRIFTY, థ్రిఫ్టీ. ఫ్రజైల్. ఫ్రజైల్ అంటే ఏదైనా విరిగిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఈజీలీ బీ బ్రోకెన్. డెలికేట్గా ఉండడము, రైట్. డెలికేట్గా ఉండడము. మరి చాలా డెలికేట్గా ఉంది, పెలసగా ఉంది అంటాం కదా ఫ్రజైల్. చాలా పలసగా ఉంది, ఈజీగా బ్రేక్ అవ్వడానికి ఉంది అంటే అది ఈజీ అండ్ క్విక్గా మూవ్ అవుతుంది. చాలా పలసగా ఉందండి, అటువంటివి ఈజీగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కదా. మరి అదే ఎజైల్ అంటే మూవ్ ఈజీలీ అండ్ క్విక్లీ. ఎఫర్ట్గా ఏమీ ఎఫర్ట్ ఉండదు, అలా వెళ్ళిపోతుంది ఎజైల్. ఫ్రజైల్ గుర్తుంటే ఎజైల్ గుర్తుంది. ఫ్రజైల్ అంటే ఈజీగా బ్రేక్ అయిపోయేది. ఈజీగా బ్రేక్ అవుతుంది అంటే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అది, రైట్. ఈజీగా బ్రేక్ అవుతుంది అంటే గాలిలో తేలుతూ ఉంటుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, రైట్. మూవ్ ఈజీలీ అండ్ క్విక్లీ అంటే ఏంటండి, ఎజైల్, ఫ్రజైల్. ఇక ఫ్రుగాల్ అంటే ఇది డిఫరెంట్. ఇవి రెండు ఈజీగా కనెక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. బట్ ఫ్రుగాల్ అన్నప్పుడు తక్కువగా ఖర్చు పెడుతూ ఉంటాడు, రైట్. చూసి ఖర్చు పెడుతూ ఉంటాడు ఫ్రుగాల్. సో రీగల్ అంటే ఏంటండి, రీగల్ అనేది కింగ్ లేదా క్వీన్కి సంబంధించిన మర్యాద గురించి, రైట్. ఆనర్ కింగ్ లేదా క్వీన్స్ ఆనర్, వాళ్ళ మర్యాదకు సంబంధించింది రీగల్ అంటారు, రైట్. సో కాబట్టి మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 28 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 29. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చూస్ ద యాంటోనిమ్ అని అడిగాడు. కాబట్టి మరి ఆపోజిట్ మీనింగే తీసుకుందాం. మ్యాలిగ్నెంట్ అంటే MAL అంటే అన్ప్లజెంట్ అంటే నెగిటివ్ అర్థం ఇస్తుందండి. అన్ప్లజెంట్ వస్తుంది, లేదా పాయిజనస్ వస్తుంది, పాయిజన్కి సంబంధించింది, లేదా హార్మ్ఫుల్. ఏమొస్తుంది, హార్మ్ఫుల్. దీనికి ఆపోజిట్ ఇచ్చాడు కాబట్టి క్లియర్గా ఉంది, హార్మ్లెస్. రిలీఫ్ అవ్వడం అంటే ఉపశమనము అని అర్థం. అంటే టు బీ ఫ్రీ అవ్వడము, ఉపశమనము అంటారు కదా, రిలీఫ్. నర్వస్గా ఉన్నాము అంటే ఏంటి, చాలా టెన్షన్లో ఉన్నాము. టు బీ టెన్స్డ్ లేదా వరీడ్. టు బీ వరీ అయి కూర్చున్నాడు. ఏంటి నర్వస్గా ఫీల్ అవుతున్నావా, ఏంటి నర్వస్గా ఉన్నావా, ఎస్పెషల్లీ ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, రైట్. సో భయంతో మనకు నర్వస్నెస్ వచ్చేస్తుంది, రైట్. ఏం చెప్తే ఏమవుతుందో ఏంటి అనేది, రైట్. సో ఆ విధంగా నర్వస్ అనేది తీసుకుంటాము. టెంటెడ్ అంటే కవర్డ్.
కవర్ అయి ఉండడం, రైట్? ఏదైనా కవర్ అయి ఉండడం అని టెంటెడ్ అంటారు. సో మొత్తానికి క్వశ్చన్ నెంబర్ 29 మ్యాలిగ్నెంట్కు ఆపోజిటే అడిగాడు కదా, అదే మీనింగ్ అడిగితే కనుక హార్మ్ఫుల్ అని వస్తుంది, లేదా పాయిజనస్ అని కూడా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ బి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30 చూద్దాము. డైరెక్షన్ ఏమి ఇచ్చాడు? లేదు, అదే కదా. ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే కరెక్ట్గా స్పెల్ అయింది చూడమన్నాడు. మరి 3 అయితే తప్పుగా స్పెల్ అయి ఉంటాయి కదా, చూద్దాము. డెఫర్డ్, DEFER, డెఫర్. అదే డెఫర్డ్ స్పెల్లింగ్ ఏమవుతుంది అంటే DEFERED. దీనికి 2 అర్థాలు ఉంటాయి. మెయిన్ అర్థం ఏంటి అంటే దీన్ని యూజువల్గా అర్థం చేసేది ఏంటి అంటే పోస్ట్ పోన్ చేయడము. ఏంటండి? పోస్ట్ పోన్ చేయడము డెఫర్ అంటారు, లేదా అడ్జర్న్ అని కూడా అంటారు. అడ్జర్న్ అని కూడా పోస్ట్ పోన్ చేయడమే, అంటే స్టాప్ చేసి తర్వాత కంటిన్యూ చేయడం, అంటే తర్వాత రెజ్యూమ్ చేయడాన్ని పోస్ట్ పోన్ లేదా అడ్జర్న్ అంటారు, లేదా పుట్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్తో కూడా మనం చెప్పొచ్చు, రైట్? డెఫర్డ్ అంటే దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అని కూడా చెప్పొచ్చు, బట్ యూజువల్గా ఈ మీనింగ్స్తో తీస్తాం, నాట్ టు యాక్సెప్ట్. ఎస్, మరి స్పెల్లింగ్ మిస్టేక్ ఇది ఉంది కాబట్టి ఇది మన రాంగ్ ఆన్సర్ అవుతుంది. R ఉండాలండి ఇక్కడ. సో నెక్స్ట్ డెసిఫర్ అంటే స్పెల్లింగ్ ఆఫ్ కోర్స్ F కాదండి, PH ఉండాలి. DECIPHER. డెసిఫర్ అంటే డీకోడ్ చేయడము, అంటే ఏదైనా అర్థం కాని భాష ఉంది, ఏదో వేరే భాషలో ఉంది అంటే అది మన భాషలోకి కన్వర్ట్ చేసుకోవడము, దాన్ని డికోడ్ చేయడము అంటారు. ఎస్, గ్లాకోమా, GLAU, కోమా, ఇది పర్ఫెక్ట్ స్పెల్లింగ్ అండి. గ్లాకోమా అంటే ఐ డిసీజెస్, ఐకి సంబంధించిన వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు, ఐ డిసీజెస్ విచ్ కాజ్ విజన్ లాస్. విజన్, చూపు మందగించిపోవడము అంటారు కదా, విజన్ లాస్. చూపు కోల్పోవడాన్ని లేదా చూపు మందగించడాన్ని గ్లకోమా అంటారు, ఆ డిసీజ్ను. ఫ్లామిష్, ఇక్కడ ఫ్లామిష్డ్లో ఫ్యామిష్డ్లో FAMISHED ఉంటుంది. ఫ్యామిష్ లేదా పాస్ట్ టెన్స్ ఫ్యామిష్డ్ అంటే ఎవరైతే అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ లేదా ఎక్స్ట్రీమ్ హంగర్, ఆకలి, ఎక్స్ట్రీమ్ హంగర్ ఉంటే ఫ్యామిష్డ్ అంటారు. ఆకలి ఫుడ్ పైన ఉండొచ్చు, ఏదైనా సబ్జెక్ట్ పైన ఉండొచ్చు, తీవ్రమైన వాంఛ అని అంటారు కదా, అదే ఇది ఎక్స్ట్రీమ్ హంగర్, ఫ్యామిష్, రైట్? సో హీ వాస్ ఫ్యామిష్డ్ ఆఫ్టర్ వెల్త్ కావాలి అనే ఒక హంగర్తో వెళ్తూ ఉన్నాడు. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 30కు మొత్తానికి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇదే కరెక్ట్ స్పెల్లింగ్ ఇదే ఉంది, మిగతా అన్నీ కూడా తప్పు ఉన్నాయి. మరి వాటి కరెక్షన్ ఏంటో కూడా చూస్తాను, రైట్? సో ఐ హోప్ వీఆర్ డన్ విత్ ఆల్ ద క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్. యా, థ్యాంక్ యూ.